సినిమా ఇండస్ట్రీలోకి ఎట్లా ఇంత పరిచయాలు ఉండి కూడా బాగా స్ట్రగుల్ చేశారు మీరు ఇక్కడ చేశానండి కదా. అంటే నాకు వెనకాల అక్కడ నాకు ప్రేమ గది టైంలో ఆ చంటి ఆ బ్యాక్గ్రౌండ్ తప్ప ఇండస్ట్రీలో కమ్యూనిటీ ఫీలింగ్, క్యాస్ట్ ఫీలింగ్, వాళ్ళ లీడింగ్ డామినేషన్ అంతా ఉంటుంది. అలాంటి ఏమన్నా ప్రభావం మీ మీద పడిందా? అలాంటి నాకు తెలియదండి, కానీ ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి. పూరి గారు, కృష్ణవంశీ గారు మీకు బాగా సన్నిహితులా? అంటే పూరి జగన్నాథ్ బాగా ఫ్రెండ్ అండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ కృష్ణానగర్లో ఉన్నప్పుడు ఓకే. అక్కడ ఉండేవాడు. మరి మీ తోటి నటులు, మీ సహనటులు, మీ కొలీగ్స్ ఆ స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళని చూసి మీరు ఎప్పుడన్నా Happy మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కానీ మీరు ఆ స్టేజ్కి వెళ్ళదని అసలు ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది. మనకున్న పెయిన్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకున్న పెయిన్. ఒక్కొక్కసారి సింగిల్గా కూర్చున్నప్పుడు ఆలోచిస్తాం, ఎక్కువ ఆలోచించాను. అది కూడా అలా వచ్చి వెళ్ళిపోతుంటుంది. అది ఆ బాధ, ఒక్క నిమిషం బాధ ఉంటుంది అంతే. ఆర్టిస్ట్ కానీ డబ్బు రిస్క్ చేయరండి, లైఫ్ని రిస్క్ చేస్తారు. బాగా చెప్పారు. ఇంకా అదొకటి మనం ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అనుకున్నాను, లైఫ్ రిస్క్ చేస్తున్నాను. ఇప్పుడు జరిగిన ఉదయ్ కిరణ్ది కానీ, సోకాల్ అబ్బాయి ఎవరో ఒక తను ప్రకాష్, అతను చనిపోయాడు, ఒక టీవీ ఆర్టిస్ట్. ఇవన్నీ రీజన్స్ కూడా అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయానండి జరిగిన. వెళ్ళారు, ఇంకా అదర్ అప్లికేషన్స్ ఏమైనా ఉంటామో. ఓకే. బతకడానికి 1,00,000 పనులు చేస్తున్నారండి ఇప్పుడు కుర్రోళ్ళందరూ. మాలా ఆకలికి కట్టుబడి లేరండి ఈరోజు, నేను గ్యారంటీ చెప్తాను. నాకు తెలిసి ఇప్పుడు నేషనల్ చాలా డ్రగ్ కల్చర్ మీద చాలా బాగా ఎక్కువ వచ్చేస్తుంది. నిజంగా అది ఉందా అండి, లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి దాన్ని ఆపాదించడమా, లేకపోతే ఇండస్ట్రీ దానికి ఎడిక్ట్ అయిపోవటమా, దానికి ఎట్లా జరుగుతుంది? ఉందండి, లేకుండా ఎవడొచ్చి ఆపాదించడండి. అవునా? మన సైడ్ నుంచి కూడా ఉంటుంది, ఏదో లేకుండా ఉండదండి. ఉందండి. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ టైమ్ టు టాక్ విత్ యశోనాథ్. ఈరోజు మనకు వచ్చేటువంటి అతిథి బోస్ గారు. చేసినవి కొద్ది పాత్రలైనా సరే ఆయనకు ఒక ప్రత్యేక శైలి ఉంది స్క్రీన్ మీద. న్యాచురల్గా నిజ జీవితంలో మనుషుల మధ్య, సమాజంలో మనం ఎలా ప్రవర్తిస్తుంటామో స్క్రీన్ మీద అలాగే చూసి, ఓహో మనం ఇలాగే ఉండేవాళ్ళం కదా అని చూపించడం ఆయన ప్రత్యేకత. ఒక చిన్న ఎగ్జాంపుల్, సెల్ ఫోన్లో ఇప్పుడు అందరూ ఇలా మాట్లాడుతున్నారు, ఆ సృష్టికర్త బోస్ గారే. ఒకసారి మనం వారితో మాట్లాడదాం. సినిమా ఇండస్ట్రీలో ఆయన ఎప్పుడు వచ్చారు, పడ్డ కష్టాలంటే, కృష్ణానగర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎవరికైనా సరే అది పెద్ద మహాప్రపంచం, అది మహాసముద్రం. అందులో ఈదుకుంటూ వేషాలు సాధించడం అంటే అంత ఆషామాషి కాదు. సాధించినా కూడా నిలబెట్టుకునేటువంటి కెపాసిటీ ఉండాలి. పెద్ద డైరెక్టర్లతో పెద్ద పెద్ద కాంబినేషన్స్తో చేయాలన్నా కూడా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని పక్కన పెడుతుంటారు. అందులో బోస్ గారు ఒకరు. మరి బోస్ గారి సినీ ప్రస్థానం ఎలా సాగింది, ఇప్పటి వరకు ఆయన ఎన్ని సినిమాల్లో నటించారు, మరి తను పడ్డ కష్టం, తన వెనక నుంచి వచ్చే జనరేషన్కి వారిచ్చే సలహాలేంటి, ఇవన్నీ మీ ముందుకు తీసుకొస్తుంది యోయో టీవీ టైమ్ టు టాక్ విత్ యశోనాథ్. బోస్ గారు నమస్కారం. నేను మిమ్మల్ని చాలాసార్లు చూశాను. నేను ఇడియట్లో చేశారు, ఇడియట్, కృష్ణవంశీ గారి సినిమాలు, పూరి జగన్నాథ్ సినిమాలు ఎక్కువ చేశానండి. మీరు ఎక్కువ కనబడుతుంటారు. ఎక్కువ పూరి గారు, కృష్ణవంశీ గారు మీకు బాగా సన్నిహితులా? అంటే పూరి జగన్నాథ్ బాగా ఫ్రెండ్ అండి. ఓకే. ఫస్ట్ ఇక్కడ కృష్ణానగర్లో ఉన్నప్పుడు అతను కూడా అక్కడ ఉండేవాడు. అందరూ కలిసి ఉండేవాడు, ఐసైడ్లు, టీలు అట్లా ఉండేది. కృష్ణవంశీ గారికి అయితే నాకు అనగానే ఒక రోజు అని మన రామ్ గోపాల్ గారు డైరెక్షన్, ఆ సినిమాలో నేను ఏదో ఫ్రెండ్స్ క్యాటగరీలో ఒక సీన్ ఉంటుంది, చిన్న ఫైట్లు అనేది ఉంటుంది, రమ్మంటే అప్పుడు ఉత్తేజ్ ఫోన్ చేశాడు. ఆర్టిస్ట్ నాకు బాగా ఫ్రెండ్, అందరూ ఫ్రెండ్సే కదండి అప్పుడు. ఓకే ఓకే.
అయితే అన్నాడు అరే రారా అంటే మరి ఒక సీన్ ఏం చేస్తాను లేరా. అప్పుడు ప్రేమ ఖైదీ సినిమాలో మెయిన్ విలన్ చేశాను నేను, సురేష్ ప్రొడక్షన్స్. ప్రేమ ఖైదీ ఈవి సత్యనారాయణ ఫస్ట్ సినిమా. ఓకే ఓకే కరెక్ట్. అందులో మెయిన్ విలన్ అండి, అచ్చా శారద గారి కొడుకు క్యారెక్టర్. ఓకే. అది చేశాను. అది చేసినప్పుడు అంత పెద్ద సినిమా చేసి మళ్ళీ ఏంటంటే నేనే వద్దంటే చేయలే, పరిచయాలు అవుతాయి, రాము గారు వాళ్ళందరూ చేస్తున్నారు కదా, వాళ్ళతో పరిచయాలు అయితే ఫర్దర్గా నీకు బాగుంటుంది అని చెప్పాడు ఉత్తేజ్. సరే నువ్వు వచ్చాను ఏదో వచ్చిన డైలాగు చాయ్ తాగుతూ హోటల్లో, తర్వాత ఎవడ మనం కొడుతుంటే వీళ్ళు కొట్టడం అంతా అయిపోయింది. ఆ సినిమాకి యాక్చువల్గా కృష్ణవంశీ గారు డైరెక్టర్ అది. అది ఎందువల్ల ఆయన మళ్ళీ ఆయన టేకప్ చేసుకున్నారు ఎవరు, రాము గారు. అప్పుడు కృష్ణవంశీ గారు హాయ్ అంటే అంతే, పెద్ద పరిచయం లేదు ఆ సినిమా. అప్పుడు ఆయన పక్కనే ఉండేవాడు. చేశారు. తర్వాత కట్ చేస్తే ఇలాగ మళ్ళీ గులాబీ చేస్తున్నప్పుడు చక్రి అదే హీరోకి ఫ్రెండ్స్ క్యాట్లు కావాలి అంటే అప్పుడు మళ్ళీ అని నా బ్యాచ్ పెట్టండి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. అక్కడ కృష్ణవంశీ గారు కో డైరెక్టర్. ఓకే. ఇలా చేసి మనం చేసాడండి బోస్ అని మన అనగనగ రోజులు మాతో పాటు చేశాడు కదా అన్నాడు. అంటే గుర్తు రావట్లేదురా అన్నాడు అన్న. అంటే సరే పిలిపించమంటే వెళ్ళాను. వెళ్ళగానే ఓకే చేశారు క్యారెక్టర్. ఓకే. ఇంకా గులాబీ దగ్గర నుంచి నేను ఇంకా కృష్ణవంశీ గారి సినిమాలు అన్నీ ఆల్మోస్ట్ డేంజరు ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. ప్రతి సినిమాలో చిన్నదో పెద్దదో ఓకే కంపల్సరీ చేసేవానండి. డేంజర్ సినిమా వరకు చేశానండి. నచ్చ ఇంకా తర్వాత ఎందుకు ఏమైనా ప్రాబ్లం ఏం లేదండి అసలు. అలాంటిది ఏమి ఉండదు. కనపడితే మాట్లాడతారు, అదే ఉండదు. ఏమో ఆయన పెళ్ళలేదు, నేనే వెళ్ళలేదు. ఏమో అదే అర్థం కాదు. ఆయన వెళ్తే బాగా మాట్లాడతారో అన్నీ ఉంటుంది. నువ్వు అన్నీ అంటే నాకు ప్రతి సినిమాలు ఉంటావు కదా, నీకేంటి వేషాలు రావాలా నువ్వు అంటే. నిజంగా వెళ్ళకపోయినా కూడా పిలుస్తారండి ఆయన. వేషం కోసం వెళ్ళక్కలేదు ఆయన దగ్గరికి. వెళ్ళకపోయినా బోసని పిల్లండి అంటాడు. ఓకే ఓకే. అది ఉంది ఆయన దగ్గర. సో మనం వెళ్తే చదువు కంచెం ఈవినింగ్ కూర్చోవటం రావటం అంతే తప్పితే ఈ వేషం కోసం అంటూ ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళక్కలేదండి. ఫ్రమ్ ద బిగినింగ్. ఓకే ఓకే. మరి ఆయన అంత చనువు తీసుకొని మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టినప్పుడు మీరు అడగడంలో తప్పేం లేదుగా. అడిగితే నువ్వు అడగాలని నాకు తెలీదా అంటాడు ఆయన. ఒకటే మాట అంతేనా. నువ్వు అడుగుతూ ఏంటంటే ఒకసారి లాగా ఏదో ఉత్తే జరిగంటే బోసు ఏదో మంచి క్యారెక్టర్ బోస్ గారు కొంచెం నాకు చెప్పాలా మా తెలీదా ఇవ్వాలో లేదో అని ఇట్లా అన్నాడట ఆయన వంశీ గారు ఉత్తేస్తూ. నీ గురించి ఒకరు చెప్తూ ఉంటారు, నాకు నువ్వు నా క్యారెక్టర్ బాగుందామంటే తీసుకుంటా, లేకపోతే లేదు. అంత నేను డైరెక్ట్ ఫెయిర్గా ఉంటాడు ఆయన. ఇప్పుడు ఎక్కడండి అసలు మీరు మామూలుగా ఓవరాల్గా చూసుకుంటే మీ ప్రస్థానం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సినిమా ఇండస్ట్రీ? నేను 1986, 87 అండి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అండి. ఓకే. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. అప్పుడు అందులోనే ఇప్పుడు ఆర్టిస్ట్ చిన్న, వినోద్ బాలా వీళ్ళందరూ మళ్ళీ ప్రాణ డైరెక్టర్ మళ్ళీ అదే కో డైరెక్టర్ చేశారు నన్నే ఆయన. మీ అందరూ బ్యాచ్మేట్ అండి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. ఆ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయారు. నేను చిన్న ఇట్లా యాక్టింగ్ సైడ్ వచ్చేసాను. ఓకే ఓకే. చేసి 87 చెన్నై వెళ్ళిపోయామండి. ఇక్కడ లేము మేము అప్పటికి ఇండస్ట్రీ ఇక్కడ లేదండి. అప్పుడు లేదండి. వెళ్ళి చెన్నైలో ఉండి చెన్నైలో 87 నుంచి 90 వరకు చెన్నైలో ఉన్నాను. అక్కడ చిన్న చిన్న చెవిలో పోని ఈవి గారిది, రవిరాజ గారిది, సాహసపుత్రుడు సుమన్ హీరో, అంజద్ ఖాన్ వీళ్ళందరూ ఉంటారండి అందులో. అది నా ఫస్ట్ సినిమా అండి. ఓకే ఓకే. సాహసపుత్రుడు. ఆ సినిమా తర్వాత ఇంకా చెవిలో పూజ చేశాను. తర్వాత మళ్ళీ రవిరాజ గారిదే ప్రతిబంధ్ హిందీ ఆయన ఇంట్రొడ్యూస్ చేశాడు ఫస్ట్ నన్ను. రవిరాజ గారి ఓకే హిందీ కూడా ఆయన ఇంట్రొడ్యూస్ చేశాడండి. చిరంజీవి గారి అంకుశం సినిమా హిందీలో చేశారు కదండి. అది తర్వాత మళ్ళీ కొదసింహం చేసిన చిరంజీవి గారితో అప్పుడే మెడ్రాస్, ఇవన్నీ మెడ్రాస్లో అయినండి. తర్వాత ప్రేమ ఖైదీకి నా కోసం ఇలాగ ఒక 18 అదే మైనర్ టైప్లో ఉన్న కుర్రాడు కావాలి యాక్షన్ విలన్ అంటే మా చంటి అని నా కజిన్ అవుతాడండి, ప్రొడ్యూసర్ అడ్డాల చంటి అడ్డాల నా కజిన్ అండి పాల్కులే. ఓకే. వచ్చి ఇలా ఉన్నట్టు మన ఊరు తన దగ్గర ఉండేవాడిని, తన ఫ్లాట్లో ఉండేవాడిని చెన్నైలో. ఓకే. ఉన్నప్పుడు మా ఊరు వెళ్ళాలంటే అక్కడికి చాలామంది ఈవి గారు, కెమెరామెన్ రవీంద్ర బాబు, శరత్ డైరెక్టర్ వీళ్ళందరూ అందరూ పెద్ద పెద్దలు అందరూ వచ్చేవారండి. అలా వాళ్ళ ద్వారా నాకు వాళ్ళందరూ పరిచయవారండి. వాళ్ళు అట్లా పరిచయమైనప్పుడు ఆయన చేస్తే ఈవి గారు అశోక్ కుమార్ గారు ఉన్నారు ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్రభాస్తో సినిమా అదే ఇప్పుడు ఏంటది పొడిగైనా ఓకే విలన్గా చేశాడు. భారత బంధంలో విలన్గా చేశాడు గెడ్డ ఆయన. సినిమా ఉంది బోసు చేద్దాం ఇది నువ్వు బాగుతా క్యారెక్టర్ కానీ అన్న అంతే అండి, గ్యారంటీ లేదు పెట్టుకోకు అన్నాడు ఆయన. సరే అన్నయ్య అన్నాను. ఇలా తర్వాత చేశాడు. ఇలా నాకు నా క్యారెక్టర్ కోసం చాలామంది తిరిగారండి ప్రేమ ఖైదీలో విలన్ క్యారెక్టర్ కోసం. ఓకే. రామానాయుడు గారు బ్యానరు.
ఆయన ఓకే చేయాలి. అంత ఈజీగా సెలక్షన్స్ అనేది ఈజీ అవ్వదు. అప్పుడైతే వెళ్ళాం, డైలీ సురేష్ ఆఫీస్కి వెళ్తూ ఉండేవాళ్ళు ఉండే అక్కడ మెడ్రాస్లో. వెళ్ళి కనబడుతున్న అవసరం అండి అని చెప్తాం, ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు, చెప్తాం. అప్పటికి ఈవీగా అయితే చెవిలోపు అయిపోయింది, ఫ్లాప్ అయింది సినిమా అండి. మా ఆయన అప్పుడు కొంచెం ఆయన వస్తూ ఉండేవారు ఆఫీస్కి. అప్పుడు ఆల్రెడీ మాకు పరిచయం కాబట్టి అక్కడ మాట్లాడుకుంటూ కూర్చునేవాళ్ళు అండి. సరే అయిపోయిన తర్వాత సినిమా స్టార్ట్ అయింది. అంటే ఈవీ గారికి మైండ్లో ఉండిపోయింది బోస్ని చేద్దామని. అశోక్ కుమార్, ఈవీ గారు ఇద్దరు బోస్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యారు. అంటే సినిమా అవుతుంది, షూటింగ్ స్టార్ట్ అయిందండి. షూటింగ్ లేదు, నేను లేపండి ఇక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చానండి మెడ్రాస్ నుంచి. వచ్చేసి రావట్లేదు ఏంటి పిలువంటే ఒకసారి ఫోన్ వచ్చిందండి ఈవీ గారి దగ్గర నుంచి. ఈవీ గారు ఫోన్ చేసి అర్జెంట్గా రా, నాయుడు గారు చూడాలంటున్నారు అంటే. అప్పుడు పెద్ద వర్షం, అప్పుడు ఈ కేవీఆర్ పార్క్ రోడ్లు ఇంతంత రోడ్లు అయ్యి బాగా ఆ వర్షాలు తడుచుకుంటూ వచ్చేసి ఆయన కనబడితే నాయుడు గారు ఎక్కడున్నారు, ఈవీ గారు ఎక్కడున్నారు అంటే బయటకు వెళ్ళారు. నాయుడు గారు తీసుకెళ్ళమని ప్రసాద్ డైరెక్టర్ ఉండండి, ఇప్పుడు కో డైరెక్టర్ జయంతి సి పరంజీ దగ్గర. అతను వచ్చి రాని టీ తీసుకెళ్తే ఆయన ఓకే చేశారు. ఆయన చూసి బాగున్నాడు, రేపు పొద్దున్న డ్రెస్ వచ్చావా మన్నాడు. షూటింగ్ అండి, స్పాట్ డెసిషన్. చాలా థ్రిల్ అండి. అసలు బట్టలు తడిసిపోయినాయి, మళ్ళీ పొద్దునకి ఎలా ఆడతాయి ఈ బట్టలు రమ్మన్నారు ఏంటి నాకు అర్థం కాలేదు. అయితే దానికి ముందు ఈ రామనాయుడు గారు మెడ్రాస్లో ఉన్నప్పుడు పిలిపించారు సార్ చూస్తాను అంటే. నేను ఎన్నోళ్ళు ఎవరంటే నేను, రాజా రవీంద్ర, రవిశంకర్, సాయి కుమార్ తమ్ముడు రవిశంకర్, బేస్ వాయిస్, ముగ్గురు వెళ్ళాం. నుంచో పెట్టారు ఆయన. నమస్తే సార్, ముగ్గురు నుంచున్నాం. ఏంటంటే రాజేంద్ర గడ్డ మీద వచ్చేసింది, పెద్ద కుర్రలా సరిపడ బాగుడు, కాలేజీ దానికి సూటుగాడు. సరే చెప్తాను అన్నాడు. అయిపోయింది, క్లోజ్. రవిశంకర్ ఎంత ఉంటాడో ఇంత హైట్ ఉండేవాడు. అవును. శారదకు 2 హైట్లు ఎక్కువ ఉన్నాడు, 2 బార్లు అతను. అతను కొడుకండి, శారద కొడుకు కింద. లేదులే చెప్దాం. ఆఖరి చూసా కొంచెం బెటర్, చూద్దాంలే. నా దగ్గరికి వచ్చేటికి అంటే అప్పుడు పిల్లలకు చాలా పిల్లలు మేసం కూడా సరిగ్గా రాలేదు. ఓకే. ఎంత వయసు మీకు అప్పుడు? అప్పుడు నాకు 26 అండి. 26 బాగా లేతకున్నాడు. వయసు గమ్మ తెలియలేండి. అతడు సినిమాలు అంటాడు బాగా లేతగా ఉన్నాడు కుర్రాడు, అలా ఉన్నారు మీరు ఇప్పుడు. మేసం కూడా రాలేదంటే సరే అని మేసం తీసేద్దాం. అప్పుడు వచ్చి రాని మేసం తీసేరు అనుకోండి. ఆ తర్వాత మన్నాడు అంతకుముందు ఓపెనింగ్ రోజున కూడా ఎవరు ఈ కుర్రాడు అంటే శారద గారి కొడుకు క్యారెక్టర్ చేస్తానని పరచూరు గోపాలకృష్ణ గారు చెప్పాడు ఈవీ గారు. ఎవరు చేస్తున్నారా? సచివాన్ని ఇవ్వనులే అండి ఈవీ గారిని. ఓకే ఓకే. నిక్నేమ్ అది సత్యమే. తర్వాత ఈవీ గారు అంటే మొదలెట్టారు కానీ డైరెక్టర్. ఓకే ఓకే. ఎవరంటే ఈయనండి బోస్ గారు, బోస్ అండి. బాగున్నాడు, పేరు ఇచ్చే పేపర్లో అన్నాడు అప్పుడు ప్రెస్ మీట్లో. ఓకే. లేదండి నాయుడు గారికి ఇంకా చెప్పలేదు, ఆయనకు మాట చెప్పి చేస్తాను. అప్పుడు నాయుడు గారికి అప్పుడు తీసుకెళ్ళి నైట్ అలా అయిపోయి మన్నాడు పొద్దున్న షూటింగ్కి వెళ్తే అప్పుడు ఏదో డ్రెస్సులు ఆల్టర్నేషన్ చేశారండి. ఎవరు వెంకటేష్ బాబు ఎవరు టక్ టక్ చేసి అప్పుడు సీన్ చేశారు. అలాగా క్యారెక్టర్ వచ్చింది, సూపర్ క్యారెక్టర్ అండి అది. అవును, సినిమా సూపర్ హిట్ అయింది. సూపర్ 1 సర్టిఫికేట్ అసలు మామూలుగా ఆడలేదు, అసలు రికార్డ్స్ బ్రేక్ చేసి. అవునండి. ఇప్పుడు మీరు మద్రాసు వెళ్ళి నాయుడు గారిని కలిసి మీ ముగ్గురు ఉన్నారు కదా. అవునండి. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు అసలు ఎవరికి వస్తుంది అనుకున్నారు? ఆ క్యారెక్టర్ రాజా రవీంద్ర పడుతుంది అనుకున్నారా, లేకపోతే అతనికి పడుతుంది అనుకున్నారా? అంటే మొత్తం సపోర్ట్ అంతా నాకే ఉందండి. ఈవీ గారు కానీ, అశోక్ కుమార్ కానీ, రవీంద్ర కెమెరా, నాగర్ మేనల్డ్ రవీంద్ర బాబు కానీ. ఆ ఫీడ్బ్యాక్ ముందే నాయుడు గారి కింద అది తెలియదు, అదే వాళ్ళకేం తెలియదు. వచ్చాడు వెళ్ళు మామూలుగా వెళ్ళి కలు. ఒకవేళ నాయుడు గారి సెలక్షన్ మిమ్మల్ని కాదనుకుంటే మిగతా వాళ్ళని చేస్తుంటే ఏం చేయలేమండి. అంటే వెళ్ళి అనుకుని ప్రశ్న తెచ్చారేమో నాకు తెలియదు. ఓకే, అదే నేను అడుగుతా. తెచ్చేవారేమో నాకు తెలియదు. సూటబుల్ అంతే. అశోక్ కుమార్ గారు అదే చెప్పాడు, బోస్ కరెక్ట్ సూటబుల్ ఉంటాడు, బాగుంటాడు ఆయన. కానీ ఇంకా అందరూ ఓటు అందరూ నాకేసారు. దాని తగ్గట్టు ఇంకా పిల్లల్లో కనబడటం అడ్వాంటేజ్ అయిపోయింది. మరి ఆ సినిమా తర్వాత మళ్ళీ మీరు ఎందుకు 3 ఏళ్ళ గ్యాప్ వచ్చిందండి? ఎందుకని అట్లా? ఏమో తెలియదండి కారణం. అదే అంటాను ఇప్పటికీ. ఎక్కడికి వెళ్ళినా పోస్ట్ మంచి ఆర్టిస్ట్ బాగా చేస్తాడు. ఆల్మోస్ట్ చెప్పండి, ఇంకా మరి గర్వంగా చెప్పుకుంటాడు కానీ టేక్ 1 ఆర్టిస్ట్ అంటారు. అంతే అంతే. ఇప్పుడంటే ప్రాంప్టింగ్లు వచ్చింది సార్, అప్పుడు ప్రాంప్టింగ్లు ఎక్కడే. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ప్రాంప్టింగ్లు ఉన్నాయి ఇప్పుడు. ఎక్కడనండి ఇప్పుడు హిందీ తెలుగు అమ్మాయిలు కానీ హీరోయిన్స్ కానీ వాళ్ళు కానీ మన ఆర్టిస్టులు ఉన్నారు, విలన్గా చేస్తుంటారు బయట వాళ్ళు. కంపల్సరీ అండి. ఎవరో ఒకళ్ళిద్దరు ఏషియాసిన్ అలాంటి వాళ్ళు ఏం తెలియదు కానీ నేర్చుకుంటారు. కానీ ఆ తృష్ణ వాళ్ళు నేర్చుకుంటారండి అంతే తప్పితే మిగతా వాళ్ళందరూ చెప్పే అంటారు. అమ్మాయిలు కూడా
ఓ వెనక ప్రాంప్టింగ్ అంటే వీళ్ళు చెప్పేసుకుంటారు ఆ ఫీలింగ్. ఇది వరకు సీరియల్స్కి ఉండేదండి అది. అవును, సినిమాలకు కూడా వచ్చేసింది. అది కూడా ఆరోగ్యం దీనికి వచ్చేసింది. అప్పుడు మాకు అప్పుడు పేజీ డైలాగ్ చచ్చిన నేర్చుకుని చెప్పాల్సింది. మీకు ట్రైనింగ్ కూడా అట్లానే ఉంటుంది అనుకుంటాను. అప్పుడు ఉండేదండి. ఇప్పుడు అంత రిలాక్సేషన్, ఒక భయం అది ఉండేది కదా, చెప్పకపోతే తిడతారేమో. సెట్లో రాగానే ముందు సీన్ పేపర్ తీసుకుని ఇలా వేసేసుకుని మీద వేసుకుని చదివేసుకుంటూ ఉండాలి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు అంటే అక్కడ వస్తున్నారు, సెట్లోకి వస్తే పక్క ఫ్రెండ్తో హాయ్ బాయ్ అంటాడు, ఆ అమ్మాయితో హాయ్ అంటున్నారు. ఇప్పుడు ఇదే అయిపోయింది. ఏమంటే ప్రాంప్టింగ్ చెప్పుకుంటారు. బా డైరెక్టర్లు ఇప్పుడు అట్లా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకేం చేస్తారు, వర్క్ అవ్వాలి కదండి అక్కడ. ఓకే. వద్దని చెప్తారండి మ్యాక్సిమం. ఇప్పుడు కృష్ణవంశీ గారు ఒప్పుకోరండి ప్రాంప్టింగ్. సంతూర్ సినిమా సాక్షి ఉన్నదా ప్రాంప్టింగ్ చెప్పమనండి, ప్రాంప్టింగ్ చెప్పమని చెప్పేస్తాను నేర్చుకుని చెప్పని వాడు. ఎంతసేపు ఎంత లేట్ అయినా సరే అంతే, అందరికీ అంతే అండి. ప్రాంప్టింగ్ ఒప్పుకోడండి. ఓకే. మరి ఇప్పుడేమో నాకు తెలియదు కానీ ఈ మధ్య నేను చేయలేదు కదండి. అమ్మో ఆయన అయితే బాగా పిండేస్తాడు బాగా. అసలు వచ్చే వరకు వదలండి, వచ్చే వరకు వదలడు. అందుకని ఆయన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆర్టిస్ట్ పెద్ద పేరు వచ్చేద్దండి ఫస్ట్. కరెక్ట్, అది మంచి ఎలివేషన్. అందుకని ఆయన కింద పనిచేయాలి ప్రతి ఒక్కళ్ళు బాగా నలగాలని కోరుకుంటారు బాగా. అది పాప ఎందుకు కొంచెం బ్రాడ్ ట్రెండ్ నడుస్తున్నట్టు అంటే ట్రెడిషన్ మా ట్రెండ్ మారుతుందండి. ఆయన ఇంకా అది మూసలో ఉన్నారేమో నేను అనుకుంటున్నాను. మురారి లాంటి సినిమాలు 10 సంవత్సరాలకు 10 years అడ్వాన్స్గా తీసి, గులాబీ సినిమా కానీ నిన్నే పెళ్ళాడతా కానీ తీసి రాబోయే జనరేషన్కి మైండ్ సెట్ ఉంటుందో ముందే చూపించారు. ఇంకా రాబోయే 10 years కంటే ముందే ప్లాన్ చేసుకొని తీయలేము కృష్ణవంశీ గారు. ఇంకా ఇప్పుడంతా మాడిపోయింది. ఇప్పుడు మరి మీ ఆ 3 years మరి ఏం చేశారు మీరు? తింటాం, తిరగడం, పడుకోవడం. అంటే ఉండేయండి ట్రైల్స్ ఉండి చెప్తానమ్మంటే మా వెళ్ళాం వచ్చాం అంతే. మళ్ళీ ఇంట్లో కూర్చోటం. నాయుడు గారి బ్యానరు పెద్ద హిట్ ప్లస్ అప్పట్లో విలన్ల కోసం వేట ఉన్నది, రిక్వైర్మెంట్ ఉన్నది. అంటే అఫ్కోర్స్ ఇప్పటికీ ఉన్నది. అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను అనుకునేదండి అప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే రాఘోపాలరావు, ఓకే, రాఘోపాలరావు గారు, ఆయన కొడుకు మోహన్ బాబు గారు విలను, లేకపోతే సుధాకర్ గారు. ఓకే. అప్పుడు ఆ ట్రెండ్ నడుస్తూ ఉండేదండి. ఈ కాలేజీ రాలేదండి అప్పుడు, ఇంకా కాలేజీ రాలేదు. అవును. ఆ టైంకి అలా నడుస్తాం. అప్పుడు మేము పిల్లల కింద ఉండేవాళ్ళు, మమ్మల్ని ఎలా తీసుకునేవారు కాదని నేను అనుకుంటానండి. ఒకవేళ వచ్చిన ఏదో 2 సీన్లు ఇచ్చేవారు, ఒక సీను పక్కన వెళ్ళిన ఫ్రెండ్ ఏదో చేసేవాళ్ళం. ఇప్పుడు తర్వాత మేము కొంచెం పెద్ద కొద్దిగా వయసు వచ్చి కొద్ది మెచ్యూరిటీ వచ్చేప్పటికి ఈ కాలేజీ సబ్జెక్టులు అన్నీ స్టార్ట్ అయినాయండి. నేను అదొకటి బ్యాడ్ అనుకుంటాను పీరియడ్. అది మీరు కూడా సెంటిమెంట్ ఇండస్ట్రీ లక్ నమ్ముతారా మీరు? నేను లక్కనే నమ్ముతానండి. లక్కనే నమ్ముతాను. సో దానివల్ల అంతమంది ఉన్నారండి పొద్దున్న లేసి సిన్సియర్గా. ఎందుకు ఎవరు దాకా ఎందుకంటే మేము ఎన్ని తిరిగి మెడ్రస్లో పొద్దున్న 5 లేసి వెళ్ళిపోతాను. డైరెక్ట్ గారు 6 వెళ్ళిపోతారు షూటింగ్కి. మెడ్రస్లో ప్రతి వాళ్ళు ఇంటి ముందు 6 డైరెక్ట్ గారి ఇంటి ముందు వెళ్ళి నుంచోవాలండి. దొరకడం మళ్ళీ ఆయన మరి ఎంత సాయంత్రం ఇప్పుడు సాయంత్రం మనం రానివారండి. ఆయన టైర్డ్ అయిపోతారు. ఇంకొక పొద్దున్నే కలవాలి డైరెక్టర్ని అక్కడ. ఆ రూల్ ఉండేది, ఆ సిస్టమ్ బాగుండేదండి అక్కడ. వెళ్ళి వాళ్ళు అక్కడ అందరితో వచ్చిన అందరితో టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు అందరితో ఏంటమ్మా చెప్తాను లేవు, లేకపోతే ఇందులో లేవు, అందరికి సమాధానం చెప్పుకుంటా కారెక్కేసేవారు. ఏ డైరెక్టర్ అండి? తమిళ డైరెక్టర్, తెలుగు డైరెక్టర్? తెలుగు. నేను తమిళ ఇద్దరి దగ్గరికి వెళ్ళాను. నేను భారతీరాజు గారి దగ్గరికి వెళ్ళాను. అంత ఇదిగా మాట్లాడతారా ఆర్టిస్టులతో? మాట్లాడతారండి, అదే వచ్చింది అక్కడ. మరి ఇప్పుడు ఏమో నాకు ఐడియా లేదు. నేను ఇప్పుడు వెళ్ళి అడగట్లేదు. లేదండి తప్పకుండా ఏంటమ్మా ఎన్నవేను అది తమిళ్లో అయితే ఇలాగ ఏంటి ఏం కావాలి, ఆర్టిస్టా, తెలుగా, సరే. కానీ సార్ రెస్పాన్స్ ఉంటుందండి. మాట్లాడతారు, సరే అక్కడ చూడండి ఓకే అంటారు. అలా 4-5 సార్లు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కట్లో పడతానికి కొంచెం ఓహో ఈడ రోజు వస్తున్నాడు ఏదో చేద్దామని. ముందు చిన్న ట్రైలో చిన్న క్యారెక్టర్ నిజంగా అది మన దృష్టి ముందు మనమే సూటబుల్ అనుకుంటే పెద్ద క్యారెక్టర్ కూడా పడవచ్చు. ఓకే. అలా ఉండేదండి అక్కడ. నేను భారతదేశం అందరినీ కలిసి ఉన్నాను వెళ్ళి. మౌళి గారిని మీరు అంత స్ట్రగుల్ చేశారా? డెఫినెట్గా స్ట్రగుల్ ఎవరికి ఉండదండి. ఇంటికి నుంచి డబ్బులు తెచ్చుకునేవాని కదండి, ఏదైనా ఇక్కడే. ఎట్లా మరి మీరు? అదే డబ్బులు ఏమిటో అప్పులు చేయటం. మనకు అదృష్టం ఏంటంటే అక్కడ మాకు చక్రవర్తి మెస్ అని ఒకటి ఉండేదండి. ఓకే. ఆయన అప్పు పెడతానే ఉండేవాడండి. అప్పుడు నెలకు 400 అయ్యిందండి భోజనానికి. ఏ ఇయర్లో మీరు చెప్పేది? 1987 to 90 వరకు అక్కడే ఉన్నాను. ఓకే ఓకే. ఆయన అప్పులు ఇస్తుండే అక్కడ. అతని పైన అప్పులు ఇవ్వటమే. ఎందుకంటే ఈ సినిమా వాళ్ళు అందరూ ఉండి కాదు, డబ్బులు ఎవరి దగ్గర ఉండి కదండి. ఓకే. ఈ కార్డు ఉండటం వల్ల ఏంటంటే ఫుడ్కి లోటు ఉండేది కదండి. ఓకే. మంత్లీ కార్డు ఇస్తాడు, ఫుడ్కి లోటు ఉండదండి. ఆ డబ్బులు ఇచ్చినప్పుడు ఇలా మనం ఎక్కడికి వెళ్ళినా పొద్దున్న లేస్తే ఇక్కడికి రావాలండి ఫుడ్ దగ్గరికి. సో ఏ డబ్బులు వచ్చినా ఫస్ట్ కట్టేస్తారండి అక్కడ. ఓకే ఓకే. ఎవరో మరి ఒకరిద్దరు ముగ్గురు ఇవ్వలేరేమో కానండి, మిగతా వాళ్ళందరూ కట్టేస్తారు.
అచ్చా అచ్చా అచ్చా. అతను అంత మంచోడు అండి, చక్రవర్తి గారని, చాలా మంచోడు. ఓకే. అలా ఉండేది. ఇంకా మనకి ఫుడ్ ప్రాబ్లం పెద్ద అనిపించేది కదండి. ఇంకా మిగతా మన పై ఖర్చులు ఇవి ఉంటాయి కదండి, ఇంకా బ్యాచిలర్స్గా అంటే. అవును, మీరు వెళ్ళిన ప్రతిసారి మీరు డైరెక్ట్ ఇంప్రెస్ చేయటమో ఏదో రకంగా మీకు అవకాశాలు తీసుకునేంత ఛాన్స్ మీకు లేదండి. మీరు ఎన్ని సంవత్సరం మీరు ట్రైనింగ్ తీసుకొని ఎన్ని ఇయర్స్ స్ట్రగుల్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ అవకాశం వచ్చింది? ఎన్నిసార్లు మీరు స్టూడియో చుట్టూ తిరిగారు? స్టూడియో చుట్టూ తిరగడం కానీ సరదా షూటింగ్లో ఉంటే ఫ్రెండ్స్ అక్కడ చేసి మా కొలిక్స్ ఏమైనా చేస్తున్నా, లేకపోతే టెక్నీషియన్ ఏమైనా వెళ్తుంటే ఎక్కడ షూటింగ్ అంటే మన ఏం స్టూడియో అంటే మిమ్మల్ని లోపల దాకా రాణిస్తారు. లోన అక్కడ మనకి మేనేజర్ ఫోన్ చేసి చెప్తాడండి. ఓకే ఓకే, వాళ్ళ ద్వారా. లేకపోతే మనకి ఎవరు తెలిసింది అక్కడ ఆపేస్తారండి. అది చెప్తే వెళ్తే లాంగ్ కూర్చుని ఆ షూటింగ్లో అవి చూసుకుంటే కంచేపు టైం పాస్ చేసి భోజనం చేసేసి. మరి ఆ తర్వాత మీరు చిన్న కూడా మీ క్లాస్మేట్ బ్యాచ్మేట్ అని చెప్పారు. మరి చిన్నకి శివ సినిమాలో అవకాశం వచ్చింది. అవునండి. మరి అలా మీరు వర్మ గారిని కలవలేదా? వెళ్ళేవండి. నేను చిన్న ప్రేమ ఖైదీ ముందే వచ్చిందా, శివకి ముందు తర్వాత వచ్చిందా? తర్వాత అండి. శివ వచ్చి 89 అనుకుంటా అండి. అనుకుంటా దానికంటే ముందు వచ్చిందా ప్రేమ ఖైదీ? 90 అండి. 91లో జాన్యువరి రిలీజ్ అండి. అదే అంటే శివ ముందే వచ్చింది. శివ ముందండి. మరి శివ వచ్చినప్పుడు మరి వర్మ గారు మీరు కలవలేదా? వెళ్ళామండి. వెళ్ళారా? ఒకసారి అదే మెడ్రాస్లో అక్కడ అన్నపూర్ణ ఆఫీస్ ఉండేదండి. ఓకే. అక్కడ నేను చిన్న జయరామ్ అని విఘ్నేష్ ఇప్పుడు పేరే మార్చుకున్నాడు. మేము ముగ్గురు చిన్న వెళ్తే మేము ముగ్గురు రూమ్మేట్స్ అండి అక్కడ. ఓహో. చిన్న మేము ఓకే. చిన్న రెడీ అయిపోయి వెళ్తున్నా, అరా నేను ఏదో అన్నపూర్ణ స్టూడియో కొత్త వాళ్ళతో సినిమా చేస్తాను అంటే మెయిన్ నాగార్జున, మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు అంట, రాంగోపురం కొత్త డైరెక్టర్ అంట, అది వెళ్తున్నాను అన్నాడు. ఇప్పుడు చెప్తావేంట్రా కొడుక అని అది మీద ఆడేసుకుని ఉండి వస్తామని చెప్పేసి టకటకిలో ఒకరికి స్నానాలు చేసి వెంటనే 10 minutes రెడీ అయిపోయి ముగ్గురు వెళ్ళేవాడు. ఒకరినేమో చెప్తాను జయరామనాథ్ చెప్తారని ఫోటో తీసుకున్నాండి. నన్నేమో ఫొటోస్ ఉన్నాయని అడిగారు. లేవండి ఫొటోస్ అని తీసుకొస్తానంటే సరే తీసుకెళ్ళి ఫోటో తీసుకొస్తుంటే చూద్దాం అన్నాడు. నా తప్పు ఏంటంటే వచ్చారు, ఆయన అడుగుతాను నమస్తే అంటే నమస్తే అన్నాను. ఎవరండి మీరండి? నేను అడిగాను రాము గారిని. అవునా? మీరెవరండి అన్న అంటే ఇలాగే నాకు తెలియదు. నా పేరు రాంగోపాలం అండి, ఈ సినిమా డైరెక్షన్ చేస్తాను. అప్పుడు మీరు కొన్ని సినిమాలు లేదండి, ఏమీ లేదు, అసలు లేదు లేదు. ఆయన ఎవరో తెలియదు, వచ్చి మాట్లాడుతున్నారు. ఆయన ఎవరో తెలిస్తేనే కదా మనం ఎలా రెస్పాండ్ అవ్వాలనేది. తర్వాత మనం చిన్న ఫోటో చూసాడు ఒకటి, ఏదో ఒక మంచి ఫోటో తీయించుకుని ఏదో స్టిల్ ఇలా లైట్ ఏదో అది చూసి ఎందుకు నచ్చాడు, ఆయనకి ఎక్కేసాడు బ్రెయిన్. ఫస్టే లోనకి రమ్మన్నాడు, లోనకి వెళ్ళాడు. మేము హాల్లోకి వచ్చాను, ఏదో పెర్ఫార్మెన్స్ చేయమనండి రోజు ఇది చేసాడండి. ఓకే చేశాడు, వాడికి అట్లా వచ్చింది. ఆ తర్వాత హిట్ అవటం, వాడికి మంచి పేరు రావడం. తర్వాత దాని కంటిన్యూషన్ ఇంకా మంచి సినిమా పడింది ఏంటంటే పుట్టింటి పట్టించారండి. దాంట్లో చాలా మంచి క్యారెక్టర్ పడింది, బాగా చేశాడు కూడా. ఇంకా అక్కడి నుంచి వాడు వెనక్కి తిరిగి చూడలేదు. ఆ తర్వాత నెమ్మదిగా నేను ఎక్కానండి ప్రేమ ఖైదీకి. ఎక్కాను కానీ అక్కడ ఆగిపోయింది బండి. అది 94 వరకు 91లో రిలీజ్ అయింది. 94 వరకు ఖాళీ ఉంటే ఇక్కడ, లేకపోతే పాలకొల్లు అలా వెళ్ళిపోతూ ఉండేవాడిని. 94లో ఏదో చెప్పాను కదా నేను గులాబీకి హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ కావాలంటే మా ఫ్రెండ్ ఎమ్మెల్యే గడి పిలిచి రండి రారా అంటే వస్తే చూసారని. ఓకే అన్నారు కృష్ణవంశీ గారు. ఓకే. అప్పుడు నుంచి కృష్ణవంశీ కంటిన్యూ సినిమాలు చేస్తూనే ఉన్నాను. నాకు బ్రహ్మాజీ కూడా చెప్పాడు అప్పుడు, అరే బోసు నీ మీద గుడ్ డిప్రెషన్ ఉందా వంశీకి, జాతికి బిహేవ్ చెయ్యి, అతను బిహేవ్ చేయ అంటే కొద్ది చిల్లరగా ఉంటే ఇష్టం ఉండదు. డిగ్నిఫైడ్గా అంటే జోకులు ఇవన్నీ ఉంటాయి మళ్ళీ మామూలే, చిల్లర వేషాలు వేయకూడదు. అది చిల్లర వేషాలు ఎక్కువ అందరినీ వేరే సెటిల్ అమ్మాయిలని అలా కోళ్ళు అంటే చీప్గా అట్లాంటి ఇష్టం ఉండదు దానికి. జాతికి ఉండరా మంచిది అంటే ఆడన్నాడు. అలానే మనం ఎలాగో ఉంటాం, సో మంచిది ఇంకా మంచిది చెప్పాడు మనకి. ఇంకా అప్పటి నుంచి అయింది కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. కానీ మీకు ప్రేమ ఖైదీ తర్వాత మళ్ళీ మీకు బాగా టర్నింగ్ తీసుకొచ్చి బాగా పాపులర్ అయింది శివమణిలో కూడా మీకు. అండి శివమణిలో ఒక 4-5 సీన్లేనండి, కానీ బాగా పేలింది. అలాగే ఒట్టేసి చెప్తున్నా, ఒట్టేసి చెప్తున్నా సెల్ ఫోన్ ఇట్లా మాట్లాడుతూ పెళ్లి చూపులకి వెళ్ళే సీన్. అవునండి, లెంగ్త్ సీన్ అది ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ అండి. కమెడియన్స్ అందరూ కూడా అసలు మరి అలాంటి పెద్దోళ్ళ ముందు మనం మొత్తం డైలాగులు నాయి ఉంటాయి, మొత్తం మీదే ఉంటుంది. అలాంటి వాళ్ళ బొమ్మలు ఉంటారు, ఒక డైలాగ్ చెప్తూ ఉంటారు. అవును ఆ పెళ్లి చూపులో కూర్చొని కూడా నాకు తెలిసి మీ వల్ల అలా అలవాటు అయిపోయింది అనుకుంటా, అందరూ ఇట్లా ఫోన్లు పెట్టి మాట్లాడుతున్నారు. తర్వాత అలాగే అలవాటు అయిందండి. మన ముందు చూసేవారు లేదు నాకు తెలియదు కానీ ఇలా ఉంటుంది. అసలు మీరు ఒక తెలుగు ప్రజలందరికీ ఒక బ్యాడ్ హ్యాబిట్ నేర్పించేశారు. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఎందుకని
ఒక ఆర్టిస్ట్ కెరీర్లో ఇట్లా అప్ అండ్ డౌన్స్ అట్లా వచ్చిన తర్వాత మానసికంగా కుంగిపోరా మీరు? నేనైతే definitely అట్లానే ఉంటా. అంత నేను కుంగుపాటు వేయలేదు, రాలేదు, ఇప్పటికీ కూడా రాలేదు వేషం. మన ఫ్రెండ్ డైరెక్ట్ చేస్తున్నాడు, ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. వాడికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలియదు కదండి. అక్కడ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కానీ లేకపోతే ఇంకోటి కానీ నేను ఎప్పుడు ఆ వేలు థింక్ చేస్తానండి. ఆయన తప్పు పట్టడానికి మనం ట్రై చేయకూడదు. ఏమో కుదరలేదు, ఎందుకు కుదరలేదు, లేకపోతే అది అనుకున్న స్క్రిప్ట్లో నాకు సరిపడా క్యారెక్టర్ లేదేమో. ఓకే, ఒకసారి ఇంక నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్ అయితే ఏముండదు సినిమా, డైలాగ్ తక్కువ ఉంటే మరి మీటర్ రన్నింగ్ నీకు అంతకంటే ఏముండదు అని ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఓకే, సురేష్ వర్మ అండి. అచ్చా, ఓకే. ఎలా జరిగింది అది? అది మనసు చూడ సినిమా చేస్తున్నప్పుడు రవితేజ, నేను, నవీను, నవీను, గణేష్ గారు, సురేష్ వర్మ దాని డైరెక్షన్. సురేష్ వర్మ అండి, ఏటెల్ మోహన్ గారు ఆయన అండి ప్రొడ్యూసర్. ఓకే, మంచి ఫిలిం అది, సూపర్ హిట్. రాజస్థాన్ గీస్తాను అక్కడ కూడా పోయి తీశారు. అది తీయలేదు, మనసు చూడ అక్కడ అది కాదు తీసింది. మరి మొత్తం అంతా రాజమండ్రి అండి, పల్లెటూరు రంగంపేట అని. అచ్చా, ఓకే. మొత్తం అక్కడే షూటింగ్ అండి. ఆ సినిమా అప్పటికి నాకు సురేష్ వర్మ ఫ్రెండ్స్ ఇవ్వండి. ఈ మన రాము గారు ఆల్ బ్యాచ్ కదా, చక్రీతో కృష్ణవంశీ గారి దగ్గర వీళ్ళంతా తిరిగి చేసేవాడు. గులాబీ అసిస్టెంట్ అండి సురేష్ వర్మ. అరే అంటే నేను ఒక ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే కనబడి రేబోసా అన్నాడు. ఏంట్రా అన్నాను. నువ్వు ఆగస్టు డేట్లు ఉంచు, నీకేం వచ్చినా కూడా చేయకు, ఉంచు. ఇక్కడ ఆఫీస్ ఉంది ఏటెల్ మోహన్ గారిది, ఒకసారి ఆఫీస్కి రారా సాయంత్రం కానీ రేపు కానీ అన్నాడు. అంతే, వెళ్ళిపోయాడు. వెళ్తే ఏటెల్ మోహన్ గారు చెప్పాడు, 4 కుర్రోళ్ళు 1 కుర్రోడు అండి, ఇలా చేసేది ఇలా చేసి అని చెప్తే ఏటెల్ మోహన్ గారు ఓకే అన్నారు. ఓకే, అందులో త్రోట్ మంచి క్యారెక్టర్ అండి, మంచి స్టైల్లో కూడా చాలా మంచి క్యారెక్టర్, మంచి సాంగ్స్. 2 సాంగ్స్ ఉంటాయండి, ఒకటి మా నలుగురిదిని, ఒకటి ఆలితో. ఓకే, ఆ సినిమా మంచి హిట్ అయింది. అది అలా వచ్చిందండి అలాగా. కానీ డిప్రెషన్లోకి ఎప్పుడు వెళ్ళలేదండి నేను. వచ్చేది వస్తుంది, రాత్రి ఓకే తిందాం. దేవుడి దగ్గర ఏంటంటే కొంచెం చిన్న అప్పుడప్పుడు కొన్ని స్ట్రగుల్ పడినా కానీ ఫుడ్కి ప్రాబ్లం ఉండేది కాదు. దానివల్ల నేను కొంచెం ఓకే అనుకుని ఈ టికెట్ ఈజీగా తీసుకుని ఉండేమో. చెయ్యాలని తప్పని ఇప్పుడు కూడా తెల్లవాళ్ళ వరకు చేయమని చేస్తానండి. ఓకే, ఆ ప్రాబ్లం అంత ఇష్టం మనకి, కావాలని వచ్చామండి ఇందులోకి. అవును, అది ఇష్టమైన ఫీల్డ్ కాబట్టి, ప్యాషన్ ఉంటుంది కాబట్టి ఇంకా దానికోసం అప్పుడు అది కూడా చేయను, నేను రాను, నేను చేయలేనంటే వేస్ట్ ఇంకా జీవితం. ఎందుకంటే ఒక సక్సెస్ చూసిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. మీరేమైనా అలా మెయిన్ విలనే కావాలని పట్టుబట్టాను వచ్చిన అవకాశాలు పోగొట్టుకున్నారా? లేదు, అలాగే లేదు. ప్రేమగత అలాగే ఏం లేదు. వెళ్ళి మనం డిమాండ్ చేసి నాకు ఈ క్యారెక్టర్ కావాలి, ఈ క్యారెక్టర్ ఏంటి, ఎలా వస్తుంది, ఇవన్నీ అది అడిగేంత స్టేజ్ లేదండి. అప్పుడు వాళ్ళు ఏది ఇస్తే చేసేటివే. ఇప్పుడు ఈ క్యారెక్టర్ చేస్తాను చూస్ చేసుకోవాలంటే క్యారెక్టర్ ఏం చెప్పండి, క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్ ఏంటి, ఎంత ఉంటుంది అది, హీరోతో సమానం. అప్పుడు అట్లా అంత సినిమా లేదు అడగటానికి. వెళ్ళాం, బోస్ క్యారెక్టర్ ఉంది, ఓకే అందులో ఉంది కదా ఆ క్యారెక్టర్ వేసేయండి అంటారు కో డైరెక్టర్ని. ఆయన ఓకే అని పేరు రాస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సెట్లో మన బాగా చేస్తుంటే ఏమైనా చేస్తుంటే ఆటోమేటిక్ క్యారెక్టర్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, అట్లా అయిన తప్పితే మనం వెళ్ళి క్యారెక్టర్ కావాలని అంత లేదండి. మళ్ళీ చెన్నై నుంచి మళ్ళీ హైదరాబాద్ ఎప్పుడు షిఫ్ట్ అయిపోయారు? 90 ప్రేమకథ షూటింగ్కి వచ్చానండి ఇక్కడికి. రావటానికి వచ్చానండి. ఇక్కడెక్కడ మా బావగారు ఉన్నారు, మా అక్కయ్య బావ, వాళ్ళ ఇంట్లో ఉంటే మళ్ళీ చెన్నై వెళ్తే ఎందుకు ఇక్కడ ఉండు సినిమా. అప్పుడు ఫీల్డ్ నెమ్మదిగా షిఫ్ట్ అవుతుందండి. అప్పుడు ఇక్కడ కూడా చాలా మంది ఏంటంటే చిన్న చిన్న క్యారెక్టర్లకు చెన్నై నుంచి తీసుకోవట్లేదు ఎవరినైనా, ఇక్కడ లోకల్ కూడా వాళ్ళు చేస్తున్నారు అని అంటే మా బావగారు అన్నారు, ఎందుకు అక్కడికి ఇక్కడ ఉండు, ఇంట్లో నీకేంటి ప్రాబ్లం ఏంటి ఏమన్నా. ఏం లేదని ఫోన్ కూడా ఉంది, అప్పుడు ల్యాండ్ ఫోన్సే కదా, ఫోన్ కమ్యూనికేషన్ ఫోన్ ఉంది, ఇక్కడ ఉండండి. ఇంకా అప్పటి నుంచి ఇక్కడ ఉండిపోయినండి. అప్పుడు ఫస్ట్ మా అక్క గారి ఇంట్లో అక్కడ నల్లకుంటలో ఉండేవాడిని, క్రాస్ రోడ్స్ దగ్గర. ఇంకా తర్వాత నెమ్మదిగా షిఫ్ట్ అయిపోయాను, కృష్ణానగర్కి వచ్చేసారు. కానీ మీరు కూడా కృష్ణానగర్లో సినిమా ఇండస్ట్రీలోకి ఎట్లా ఇంత పరిచయాలు ఉండి కూడా బాగా స్ట్రగుల్ చేశారు మీరు కూడా. చేశాండి కదా. అంటే నాకు వెనకాల అక్కడ నాకు ప్రేమగది టైంలో ఆ చంటి ఆ బ్యాక్గ్రౌండ్ తప్ప నాకు ఎవరు తెలియదండి ఇండస్ట్రీలో. ఆ చంటి వల్ల అట్లా నేను వచ్చాను తప్పితే నాకు ఎవరు తెలియదండి ఇండస్ట్రీలో. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కృష్ణవంశీ పడి కొంచెం నాగార్జున గారు ఆ సినిమాలో అన్నపూర్ణ స్టూడియో తిరగటం అన్నీ కొంచెం వరకు ప్లస్ అయ్యి వచ్చాను నేను అలాగే నెమ్మదిగా. అంతేగాని ఎవ్వరు మనకేమి బయట కనుక వినపడేది ఏంటంటే బాగా ఇండస్ట్రీలో కమ్యూనిటీ ఫీలింగ్, క్యాస్ట్ ఫీలింగ్, వాళ్ళ లీడింగ్ డామినేషన్ అంతా ఉంటుంది. అలాంటి ఏమన్నా ప్రభావం మీ మీద పడిందా?
అలాంటి నాకు తెలియదండి, కానీ ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి. అలాంటి నా మీద పడింది నాకు తెలియదు, ఎందుకంటే మనకు తెలియదు కదా. నేను ఆ కారణంగా నేను తీసేసారు, ఈ కారణంగా నేను అట్లా తెలియదు మనకేమని. కానీ ఉండుంటాయండి కొంతమంది ఏమో ఎన్నోసార్లు. ఎందుకంటే అదే ఒక క్యారెక్టర్కే నన్ను అనుకుని డేట్లు ఇచ్చారండి 2 సినిమాలకి. ఒకటి 17 రోజులు, ఒకటి 21 రోజు. పెద్ద క్యారెక్టర్లే ఇచ్చారు. ఓకే డేట్స్ ఓకే అన్నారు, అన్నీ అయిపోయినాయి. రావట్లేదు, షూటింగ్ స్టార్ట్ అవుతుంది. రావట్లేదు, ఏంటి రావట్లేదు తెలీదు. ఇప్పుడు ఇది అయిపోయింది, రెండోది ఆ సినిమా అనుకున్నాను, దానికి అలాగైంది. ఏంటి ఇట్లా అయింది ఏంటి అనుకుంటే తర్వాత తెలిసింది, ఎవరో చెప్పారు, మరి ఎంతవరకు అది పలానా వెళ్ళి అటు పట్టేసేటరా, ఆడు చేసి నాకు కావాలి డూమ్ అన్నారు. ఆడు రోజు ప్రెషర్ చేస్తుందో కాదని లేకపోయారు. అట్లా పోయింది. నాకు ఒకటి చెప్పాడు, పోనీ ఆడికి రాసి ఉంది పోనీ. ఏ సినిమాలండి అవి? అంతే అంటారా? ఉందండి, 2 పూరియే. అవునా? అదేంటి మీకు పూరి దాంట్లో పూరి దగ్గరికి వెళ్తా కదండి మ్యాటర్ ఇది. ఓకే ఓకే, అవునా? 143 వాళ్ళ తమ్ముడు హీరో అండి ఫస్ట్ సినిమా. ఓకే, దానికి 17 రోజులు డేట్లు ఇచ్చారండి. రెండోది ఆంధ్ర వాళ్ళ. బ్రహ్మాండమైన క్యారెక్టర్ కాదు అందులోనే ఎన్టీఆర్ పక్కన. ఆ 2 సినిమాలు నాకు తర్వాత తెలిసి ఒకళ్ళ దగ్గర అన్నాను, అలా ఎంత తిరుగుతూ పోసు, అలా జరగదు పోసు అన్నాడు. చేశారంట అలాగే. అప్పుడు కొంచెం అది నియమం ఎట్లా కూడా ఉంటుందా మనకి అని అనుకుంటే. బాగా మీరు ఇదే ఫీల్డ్లో బాగా నలిగిపోయి ఉన్నారు. ఇలాంటివి వస్తాయని మీరు గెస్ చేయలేకపోయారా? మీరు ఇలాంటివి వస్తాయండి అనుకుంటా అంటారు, అలా జరిగిందా ఇలా జరిగింది. ముందు మనకంటే ముందు చెప్పుకుంటూ ఉంటారు కదండి. అనుకుంటా మనకు వస్తుందంటే ఏమో జరిగిందిగా, జరిగింది నాకు ఒకటి చెప్పాడు, దీని అనసం బయట పెట్టుకోవడం ఎవరికి ఒకళ్ళ దగ్గర అన్నానండి అంతే. శివమణిలో చేసిన కొంచెం మంచి పేలిపోయే డైలాగులు మీకు వచ్చాయి. అవునండి కదా. ఇడియట్లో కూడా, ఇడియట్ సినిమా అంతా అసలు కంప్లీట్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ అందరూ మీరు ఉంటూనే ఉంటారు. మరి అలా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు మరి తర్వాత జరిగిన ఇట్లా నాకు ఇట్లా ప్రాబ్లం అయిందని చెప్పని సెట్లో కూడా వెళ్ళి పూరి గారిని కలవటం కూడా జరగలేదు? వెళ్ళాను కానీ పూరి ఇంకా మాట్లాడిన దాటిపోయి స్టేజ్ బిజీ అయిపోయాడు. నేను మీ నంబర్ ఆఫీస్లోకి వెళ్ళిపోయి డేట్కి వెళ్ళి కూర్చుంటే రాబోసుకునేవాడు ఏమో అలా డిస్కషన్ ఉంటే బయట కూర్చుని అండి ఎవరితో వేరే ఏం లేదు డిస్కషన్ రా కూర్చో అనేవాడు. కూర్చొని శుభ్రం కూర్చొని సైడ్ కాచుకుంటా కూర్చుంటే ఓకే అయిపోయింది. ఇంకేంటంటే సరే నేను వెళ్తాను, ఊరికి వెళ్దామని వచ్చాను, వెళ్ళిపోతాను పని ఉందా అన్నాడు. పని కొంచెం భోజేసి వెళ్ళి నేను కూడా అంత బాగుండేదండి ఆఫీసులో. రాను అతను పేరు అది రాకుంటే సర్కిల్ పెరిగిపోయి అందరినీ నన్ను అనరండి. ఓకే ఓకే, అలా ఎక్కువ అయిపోయాడు, తను కుదించిపోయినట్టు అయిపోయింది. ఎవరిని రానకపోవటం వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళు. ఓకే ఓకే, వాళ్ళు క్రియేట్ చేసి కొన్ని సీన్ క్రియేట్. ఆఖరి చాలా కాలం తర్వాత మన గంగతో రాంబాబు షూటింగ్కి శారదీలో దొరుకుతుంటే వెళ్ళాను. చాలా కాలం అయింది, అక్కడికి ఎలా రానివ్వట్లేదు. అప్పుడు పార్క్ అయ్యే తోటలో రూమ్ అతనికి సపరేట్, అసలు ఎవరిని దగ్గర రానివ్వట్లేదండి. అవి ఫ్రెండ్స్ అంతా అదే బాధ. కనీసం వెళ్ళి చెప్పుకుందాం ఏది ఒక వేష ఇస్తారు కదా అంటే ఎవరు రానివ్వట్లేదు. సరే అప్పటికి నేను వెళ్ళి గంగతో రాంబాబుకి వెళ్ళాను. వెళ్తే పవన్ గారితో మాట్లాడుతున్నాడు, వెళ్ళి చూసాను. హే బోస్ అన్నాడు, వచ్చేసాడు దగ్గరికి. ఏంటిరా అన్నాడు, కూర్చున్నాం సైడ్ కాల్చుకుంటున్నాను. ఏంటిరా అండి ఇలా చిక్కిపోయి అది ఏంటి షుగర్ వచ్చింది అది ఇది అన్నాడు. అలాంటి మరి జాతి కొడుతున్నావు అది అన్నాడు. ఇంకేంటి విషయాలు అండి? ఏముంది ఏమి లేదు, మరి నువ్వు అసలు చెప్పట్లేదు, సుమని చెప్పి మళ్ళీ చెప్పలేదు అది అని అడిగాను. అదేముంటలేదు చెప్తాను, దాని గురించి కాదు చేద్దు కానీ కోడెట్ టచ్లో ఉండి కొంచెం అసలు నేను కలవటానికే కుదరట్లేదండి. జగన్ అంటాను, పూరి అన్నాం మేము, నేను కలవటానికి చేయట్లేదు. ఏంటిది అంటే ఇలా ఎవరెవరు వచ్చేస్తున్నారు బోస్, ఎవరెవరు వస్తున్నారు, దానివల్ల నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అందుకు నేను స్టిక్ చేసేసాను. ఆయన ఇక్కడ ఉండలేదు, నేను ఉంటే బాంబే లేకపోతే బ్యాంకాక్లో ఉంటున్నాను, షూటింగ్ ఉంటే వచ్చి చేసుకుని వెళ్ళిపోతున్నాను, ఉండలేదు, అందుకని కుదరట్లేదని మాట్లాడాడు. ఒక పావుగంట మాట్లాడాడండి. మాట్లాడి వెళ్తే ఉండు అన్నాడు. నేను వచ్చేసానండి. ఓకే, అదేనండి అంతే. ఇంకా అంటే కొన్ని ఆ కారణాల వల్ల అండి చేయకపోవటానికి. పిలిచి మాట్లాడి అంత అది ఎప్పుడు ఉంటుందండి, ఎప్పుడు ఉంటుందండి. అది వచ్చిన సమస్య ఇదే ఉంటుంది, అందరితో పరిచయాలు ఉంటాయి కానీ క్యారెక్టర్ మాత్రం రావడంలో మాత్రం ఇబ్బంది. అందులో నేనేంటంటే నాకు ఇవి క్యారెక్టర్ నాకు ఏంటి ఇట్లా అడగనండి, ఏంటి ఏమనుంటే చెప్పు, ఈ చాలా రోజులు చాలా సినిమాలు అయిపోయింది కదా ఈ మధ్య చేయలేని సినిమాలు అంటే చెప్తానంటారు, అంతే చెప్తారు కానీ మళ్ళీ ఇంకోసారి వెళ్తాం, ఇంకా రెండోసారి నేను వెళ్ళండి. కరెక్టే, ఎందుకంటే వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు, మనం కూడా
వెళ్ళి అదే వెళ్ళి కలిసిన ఒక 2 నిమిషాలు మాట్లాడుతాను. చాలా మంది వెళ్ళి కూర్చుంటారండి. వాళ్ళు ఏ పనిలో ఉన్నారో ఏం మాట్లాడుకుంటారో ఏంటి మనం అర్థం చేసుకుని వచ్చేయాలండి అక్కడి నుంచి. అవునవును. అన్నీ వెళ్తే 2 నిమిషాలు, మ్యాక్సిమం 5 నిమిషాలు అండి, టీ అండి, వచ్చేస్తాను. ప్రస్తావించి ఉండాల్సింది అప్పట్లో మీరు, ఇట్లా 2 సినిమాలు నాకు ఇట్లా డేట్స్ ఇట్లా అయిపోయింది చెప్పలేదండి. బాగుండదు కూడా ఎందుకు మరి ఎవరి మీద కంప్లైంట్ చేస్తాను. అక్కడ ఉంటుంది ఎవరిదే ఉంటుంది, కోడేటదే ఉంటుందండి తప్పు నాకు తెలిసి. ఓకే, నో డౌట్ అందులో. అచ్చా అచ్చా అచ్చా. మరి మీకు పూరితో ఇంత యాక్సెస్ ఉందని తెలుసు కూడా ఇప్పుడు ఈ మధ్య చాలా మంది ఏంటంటే ఫోన్ చేస్తున్నారండి, లేదు సార్ బోస్ లేరంటండి, అవుట్ ఆఫ్ స్టేషన్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద బాబు సినిమాకి అండి, జగబాబు గారిది, ఆ సినిమాకి పర్చూరు మురళి డైరెక్టర్ అండి. ఓకే, పర్చూరు మురళికి నెల్లి కలిపడుతుంటే ఫస్ట్ సినిమా చేయలేదా ఇదే, అదే ఫస్ట్ సినిమానా. బోస్ గారు అండి, బోస్ అని కూడా అండి. బోసు ఒక క్యారెక్టర్ ఉంది, ఎంపీ కోర్టు క్యారెక్టర్, ఒక 4-5 సీన్లతో మంచి క్యారెక్టర్ బాగుంటుంది, చేద్దిగానే ఫిక్స్ అయ్యిందని చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రైటర్కి చెప్పేశాడు ఒక రోజు ఆఫీస్లో. ఓకే, తీసి ఆ బోస్ ఫోన్ చేస్తా సార్ రమ్మన్నట్టు, ఆ క్యారెక్టర్ మెజర్మెంట్స్ అవి తీసుకుంటారు కదా అని ఏదో అన్నట్టే. ఆ కో డైరెక్టరు లేడండి, అవుట్ ఆఫ్ స్టేషన్, ఫోన్ ఎత్తట్లేదండి, లేరంటండి, అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే చెప్పాడంట. ఓ మై గాడ్. ఇదేంటి అవుతుంటే ఒకసారి నాకు గణపతి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళిపడ్డాడు. ఏంటి బస్సు ఫోన్ ఎత్తట్లేదంట, అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా ఉంటాడు. నేను ఎక్కడికి వెళ్ళాను బాబు, పొద్దున్న ఎత్తి ఇక్కడ పని లేకపోతే గణపతి కాంప్లెక్స్ దగ్గర ఉంటాను కదా, నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడ ఉన్నాను, ఎవరు చెప్పి నాకేం ఫోన్ రాలేదన్నా అని చెప్పేసి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి ఏమైంది బోసన్ దొరికాడని అడిగాడంటండి క్యాజువల్గా, ఏమన్నా మళ్ళీ చేయలే అప్పుడు అన్నాను. సరే ఫోన్ అది అని ఒకసారి తన ఎదురుని ఫోన్ చేశాడంటే నాకు, బోస్గా బోస్ నేను చెప్పాను, ఉన్నా ఊళ్ళో అన్నాడు. ఏం లేవన్నా, ఎవరు చెప్పారన్నా, ఇలా ఊళ్ళో లేవని చెప్పారు, ఏదో ఫోన్ ఎత్తట్లేదంటే, అదేం లేదో ఉన్నాను నేను అటు నుంచి ఇటు, నాకు వీళ్ళందరూ ఉన్నాను నాకు తెలియదు. సరేలే ఒకసారి ఆఫీస్కి రా అన్నాడు. అయిపోయింది గేమ్. వచ్చాము, తర్వాత మన మెజర్మెంట్స్ మనం మాట్లాడుకుని ఇట్లాంటి వాళ్ళు ఉంటారండి. అది మురళి అనేవాడు నాకు ఫ్రెండ్ కాబట్టి తెలుసు కాబట్టి అసలు ఏంటని మాల్ చేసాడండి. ఇంకోటి నా గురించి అవసరం ఏముందని ఫోన్ చేశాను అసలు, లేడమ్మలే సరే ఇంకొని అన్న పిల్లని అంటారు, అయిపోయి అంతే. అట్లా ఎన్నో అవకాశాలు ఉంటాయండి. ఎవరిదాకా ఎందుకంటే ఒక సినిమా చేశాను నల్లుడిపూర్ అమ్మాయి జోరని, అత్తిల్లో జరిగింది షూటింగ్. అది ఇక్కడ నేను ఒక క్యారెక్టర్ పాపం ఒక అతను అనుకున్నారు. ఓకే, అతను వచ్చాడు ఉన్నాడు అక్కడ, నా మేనేజర్ ఏమో నన్ను పెట్టాలని, మా బోస్ ఉన్నాడంటే కో డైరెక్టర్ మేనేజర్ నన్ను పెట్టాలని. యాక్చువల్గా మన్నాడు ఇవాళని బయలుదేరి రేపు షూటింగ్ అవ్వాలి, నాకు మన్నాడు కూడా షూటింగ్ ఉంది ఇక్కడ సీరియల్. ఓకే, లేదు రావట్లేదు మరి రేపు నైట్ అవుతా బయలుదేరుతాను, ఇప్పుడు బయలుదేరలేను మరి ఏంటంటే వాళ్ళు అక్కడ రేపు చేయాల్సిన సీన్ మార్చేసి కో డైరెక్టర్ వేరే సీన్ చేసి నేను వెళ్ళే వరకు అలా ఆపేదాన్ని. ఆ మన్నాడు దిగిన తర్వాత వెళ్ళాను. వాడు నేను ఒకే రూమ్లో ఉన్నా, ఏంటన్నాడు ఇలా పలానా క్యారెక్టర్ ఉంది, సాగర్కి అండి నాకు కాంబినేషన్ అమ్మాయి, మళ్ళీ ముగ్గురు పాసింగ్లో హీరోయిన్, నర్రా వెంకటేశ్వర కొడుకు క్యారెక్టర్. ఆమె అన్నాను నువ్వా, అది నేను కదా అన్నాడు. నువ్వా నాకు తెలీదు, లేదు నేనే అన్నాడు. కట్ చేస్తే రోజు ఉదయం వెళ్ళాం ఇద్దరం షూటింగ్కి, నేను చేస్తాను కేట ఆ కుర్రోడు పక్కన కూర్చున్నాడు. యూ బిలీవ్ అన్నాడు సార్, ఎంత బాధపడ్డానంటే నేను 3 రోజులు అయిందంటే అతను వచ్చి. అరే అంటే ఇలా నాకేదో ఫేవర్ చేయాలని ఏళ్ళు తీసాం అలా అని చెప్పి పాపం ఇంకోటి అప్పుడు బాధపడ్డాను నాకు. కరెక్ట్, ఆ పిల్లడు బాగా పెయిన్ అయినా సరే అది మనకు కూడా కావచ్చు కదా, అంతే కదా, అయింది కదా తర్వాత నాకు అయిపోయింది కదా. ఇవన్నీ ఫేస్ చేస్తే ఎట్లా తట్టుకొని నిలబడ్డారు సార్ మీరు? అలవాటు అయిపోయింది. అసలు ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది, మనకున్న పెయిన్ వాళ్ళకు ఉంటుంది. ఒక్కొక్కసారి సింగిల్గా కూర్చున్నప్పుడు ఆలోచిస్తాం, ఎక్కువ ఆలోచించినాను, అది కూడా అలా వచ్చి వెళ్ళిపోతుంటుంది. అది ఆ బాధ 1 నిమిషం బాధ ఉంటుంది అంతే. దాన్ని పట్టుకుని కూర్చోండి, నెక్స్ట్ వెళ్దాం ఇంకో దానికి పోతాం. ఇప్పుడు ఇది మన చేతిలో జారిపోయిందండి, ఇంకో దాన్ని పట్టుకుంటాకి వెళ్దాం. ఏముంది, ఎన్ని రోజులు వెళ్ళాలి లైఫ్ లాంగ్. ఇక్కడ నేను నాకు తెలుసండి, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ ఏమైనా పెడతాం, టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ డబ్బు రిస్క్ చేయరండి, లైఫ్ని రిస్క్ చేస్తారు. బాగా చెప్పారు, వండర్ఫుల్. ఇప్పుడు ప్రొడ్యూసర్ డబ్బు రిస్క్ చేస్తారు, లైఫ్ డబ్బు పోయిందంటే లైఫ్ కూడా ఆటోమేటిక్గా చిన్నబన్నం అయిపోతుంటుంది కదండి. ఇక్కడ ఆర్టిస్ట్ అలా కాదు, వాడు లైఫే రిస్క్ చేస్తాడు, డబ్బులు జేబుల నుంచి రూపాయి తీయడు, పని వస్తే తీసుకుంటాడు, యాక్ట్ చేస్తాడు, డబ్బులు తీసుకుంటే వెళ్ళిపోతాడు, లేదంటే ఎవరన్నా అడుగుతాడు, లేకపోతే పస్తులు ఉంటాడు.
ఇంకా అదొకటి మనం ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అనుకున్నాను లైఫ్ రిస్క్ చేస్తున్నాను అని ఫిక్స్ అయితేను దానివల్ల పెద్ద నాకు అనిపించదండి ఇబ్బంది అది. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను సార్, మిమ్మల్ని చాలాసార్లు చూశాను నేను గణపతి కాంప్లెక్స్ దగ్గర. మీరు ఇడియట్లో చూసినప్పుడు చూశాను, అండ్ బాగా ఒట్టేసి చెప్తున్నాను మీకు మంచి పేరు వచ్చింది సెల్ ఫోన్ దాంతో. అప్పుడు కూడా నా కొలీగ్స్ కనడానికి వచ్చిన మిమ్మల్ని చూస్తుండేవాడిని, అలా చూసి ఇట్లా నేను మామూలుగా వెళ్ళిపోతుండేవాడిని. అప్పటి నుంచే మీరు ఆ ఫ్రేమ్లో ఉన్నారు, నెలగా చేసిన కొంచెం చేసుకుంటే. అలాంటిది ఇప్పుడు మీరు ఆ సుదీర్ఘమైన ప్రయాణంలో ఎవరైనా సరే డిప్రెషన్లోకి వెళ్ళటం కామన్ అండి. అసలు హర్ట్ అవుతారు, ఫీల్ అవుతారు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా కూడా మీరు పైకి గంభీరంగా మీరు అన్నా సరే మీ కళ్ళలో కాస్త ఆ నీటి పొర కదలాడుతూనే ఉంది. అదే అది ఎంత ఏదైనా ఒక పెయిన్ అనేది ఎట్లా ఉంటుందంటే, అరే అనుకున్న టార్గెట్ మనం గోల్ కొట్టలేకపోయినవి, ఇంత స్ట్రగుల్ చేసాం, ఇంత చేసాం, చేద్దాకు వచ్చిపోయినవి, మోసం రాజకీయాలలో పోగొట్టుకున్నవి. పోనీ మనకు టాలెంట్ ఉండి మనకి లేదు అని అనుకుంటే అది వేరే విషయం. ఒకరికి ఇంత ఉండి చేసినప్పుడు అసలు ఎందుకు వచ్చారన్నా ఈ ఫీల్డ్ కానీ ఇప్పుడు అనిపించలేదండి. అదేంటి సార్ అట్లా అంటారు? బర్ధం బాధ అంతే, పడాలి. టైం బాగుంటే బాగుంటుంది, మళ్ళీ వస్తుంది వేషం. లేదనుకోండి ఇంకా అలా ఇంకో లైఫ్ అంతే. వస్తే గుడ్, వేరేపోతే వెరీ గుడ్. నిరంతర పోరాటమే అంటారు అంతే. ఇంకా ఫిక్స్ అయ్యాం కదండి మెంటల్గా. ఎప్పుడైతే మీరు మెంటల్గా ఫిక్స్ అయ్యారు మీరు హ్యాపీగా ఉంటారు, ఆ ఫైట్ చేస్తానికే ప్రిపేర్ అవుతూ ఉంటారు. డల్ అయిపోతే ఇంకేముందండి. మరి ఇంత కళను నమ్ముకొని వచ్చారు, మీరు వ్యక్తిగత జీవితం కోల్పోలేదా? ఫ్యామిలీ లైఫ్ కోల్పోయారా? ఫైనాన్షియల్ జీవితం కోల్పోయారా? పిల్లలకు మ్యారేజ్ అయిందండి? మా ఊరికి నాకు మ్యారేజ్, బాబు కూడా మరి వాళ్ళకి దూరం అయిపోయారా? మరి ఇవన్నీ మీరు జీవితంలో కోల్పోయిన కొన్ని మధురమైన అంశాలు కదా. అదే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలని ఏదో సామెత చెప్తుంటారు సరే, ఒకటి కావాలంటే ఒకటి వదులుకున్నాం అంతే. వదులుకోవటం అంటే అంతే దూరం. ఓకే. మా అబ్బాయి ఉన్నాడు సెకండ్ ఇంజనీరింగ్ చదువుతున్నాను, సెకండ్ ఇయర్. ఓ అవునా, అచ్చా అంత పెద్ద అబ్బాయినాడండి. ఓకే. ఎక్కడే చదువుతున్నాడా? గుంటూరు అండి. ఎట్లా మరి ఇంట్లో మీరు పెళ్ళైన తర్వాత మీ మిసెస్ ఇట్లా ఇక్కడే ఉండేవారండి. ఇక్కడ ఉండి తర్వాత కొంచెం మీరు అన్నట్టు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఊళ్ళో ఉన్నారండి. అచ్చా ఇబ్బంది పడ్డారు మీరు కూడా? ఫైనాన్షియల్గా ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుందండి. సినిమా ఫీల్డ్ అంతే కదండి. ఇప్పుడు 2 నెలలు ఖాళీగా ఉన్నాండి, ఏదో ఒక వర్క్ దొరుకుద్ది. ఈ 2 నెలలు అప్ చేసిన డబ్బులు ఇవ్వాలి కదా. ఓకే. ఇప్పుడు అందరికి ఇవ్వాలి, పాలోడు గీలోడు రెంట్ ఇవన్నీ ఉంటాయి కదా, నెల వచ్చేటికి ఇవ్వాలి. నెల వచ్చేటి మన దగ్గర నెల పెడతాం, 2 నెలలు ఏదో వర్క్ దొరుకుద్ది, మళ్ళీ అక్కడ కడతా ఉండాలి. ఇలాగే ఎప్పుడైతే మీరు అనేది ఒక బ్రేక్ రావాలండి. అవును, ఒక బ్రేక్ వచ్చి 4-5 ఏళ్ళు ఖాళీ లేకుండా మంచి పేరు వచ్చి బిజీగా ఉండి మనం అమౌంట్ డిమాండ్ చేసే స్టేజీలో ఉంటే 4-5 ఏళ్ళు ఉంటే చాలు ఇండస్ట్రీలో ఫైనాన్షియల్లీ సెటిల్ అవ్వడానికి. మరి మీ తోటి నటులు, మీ సహనటులు, మీ కొలీగ్స్ ఆ స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళని చూసి మీరు ఎప్పుడన్నా మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కానీ మీరు ఆ స్టేజ్కి వెళ్ళదని హట్ అవడం ఉండదండి. అరే ఇంటి బాగుండదు, ఎందుకంటే మన చేతిలో ఉందండి ఇది. వాళ్ళని చూసి నేను ఇలా అయ్యారా ఇక్కడ మనం కూడా అవుతే బాగుంటుంది అనుకున్నాను తప్పితే వాళ్ళు చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతాండి. అప్పుడు ఆ స్థాయికి వెళ్ళిన మీరు అంత ఫ్రెండ్లీగానే ఉంటారా? కాలేజ్ లైఫ్లో మీరు కలిసి మీరు చదువుకున్నారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో, అప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ రిలేషన్ ఇప్పుడు వాళ్ళకు మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు సెట్లో కలిసినప్పుడు బయట ఉన్నప్పుడు అదే స్థాయిలో ఉంటుందా? మరి డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే నేను దిగజారి వెళ్ళానండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఇప్పుడు వెళ్ళిపోయి ఇప్పుడు ఉన్నాను వేషం చెప్పండి అంటాం, చెప్తాను రా అంటాడు, వాడు పొజిషన్ మనం అడగడం తప్పు కాదండి. ఫ్రెండ్లీగా అడగడంలో తప్పు లేదు, అడగంది అమ్మాయిని పెట్టదని వెళ్ళి అడుగుతాం. 1 సార్లు 2 సార్లు, 3సారి వెళ్ళిపోయి అన్న కాల్ దగ్గర కూర్చోటం, ఒరే నా కొడుకని తిట్టుకున్నా వాళ్ళు. ఓకే. అన్న సారు అంటే నాకు నా వల్ల కాదండి, నేను చేయలేను, అస్సలు చేయలేనండి. వేషం లేకపోయినా పర్లేదు. అందుకు నేను వెళ్తా కూడా చాలా హాయ్ హలో అరా అదే అదే మాట్లాడుకుంటూ టీలు అంతే వచ్చేస్తానండి. వెళ్ళిపోయి ఇలాగ నుంచుని ఇచ్చే, అందుకని చాలా మంది నాకు పొగరు అనుకుంటారండి. పొగరు కాదండి, అది సెల్ఫ్ రెస్పెక్ట్ అండి. మరి ఇండస్ట్రీలో అది ఇబ్బందికరే కదా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది. డైరెక్టర్లు అట్లా వాళ్ళు మమ్మల్ని అడగాలి, బతలాడించుకోవాలి. మెంటాలిటీ కూడా చాలా మంది ఎక్కువ పని ఉన్నారండి. ఓకే. ఒకలే నాకు తెలిసి 1-2-3 తప్ప 90% అబౌవ్ 90% కోరుకుంటారండి. ఇది ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కోరుకుంటారు, తప్పని మాట్లాడరు. ఓకే. అంటే రిసీవింగ్ కరెక్ట్గా ఉండదు. అప్పుడు రిసీవింగ్ లేనప్పుడు ఎందుకు వెళ్ళటం మనకు అవసరమా? నువ్వు వేషం ఇవ్వకపో, రిసీవ్ బాగుండాలండి. తమిళ దాంట్లో మంచి కల్చర్ ఉంటుందండి. ఓకే. మీరు నాకేం డబ్బులు ఇవ్వట్లేదు సార్,
మీరు మీ దగ్గర వేషానికి వచ్చాను, అవును. ఉంటూ వేషం ఉంది లేకపోతే లేదండి, లేకపోతే చిన్న వేషం ఉంది, 2 రోజుల వేషం, రోజు వేషం చేయండి అవును. అంటారు. కానీ ఇంకా మీరేం డబ్బులు అడుగుతున్నాం ఇవ్వకపోవటం, ఇంకొంచెం లేదు బోసు ఉంది, లేదు అయిపోయింది, నెక్స్ట్ సినిమా చేద్దాం, అయిపోయింది, హ్యాపీ, నేను హ్యాపీ, మీరు హ్యాపీ. లేకుండా చాలా చెప్తాను ఉన్నాము కూర్చో, ఇవి చూసా, ఇవన్నీ ఫేస్ చేసేవండి. ఓకే. అందుకు నాకు బాగా తెలిసిన డైరెక్టర్ దగ్గరికి, ఫ్రెండ్లీగా ఉన్న దగ్గరికి వెళ్తాను, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా. ఎవరి దగ్గరికి, కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మనకు తెలియదండి. కొంతమంది గుర్తుపడతారు, సీనియర్ ఆర్టిస్ట్ కదరా అని గుర్తుపడతారు తప్పితే. మరి మీరు ఈ విషయంలో మీకు ఆర్టిస్టుల కోసం అని చెప్పేసి అంటూ ఇప్పుడు ప్రతి టెక్నీషియన్స్కి సంబంధించి ఒక డిపార్ట్మెంట్ వాళ్ళ యూనియన్లో ఉన్నాయి. అవునండి. మరి మీకు ఆర్టిస్టులకు సంబంధించి అలాంటి యూనియన్స్ అట్లాంటివి ఏం లేవండి మీకు? ఉన్నాయి కదా, మా ఉంది కదండి, మా ఉంది యూనియన్ మెంబర్ అంతేనండి. అందులో ఏముంటుందండి, ఏమైనా హెల్ప్ యాక్సిడెంట్లు అట్లాడేటప్పుడు ఏ డబ్బులు వేస్తారు అంతే. ఓకే ఓకే. అందులో మీరు మెంబర్గా ఉన్నారండి? నేను మాలో లేనండి, టీవీ దాంట్లో ఉన్నాను. అదేంటి మీది సిల్వర్ స్క్రీన్ అప్పటి నుంచి నేను ఇంటికి వెళ్ళలేదండి అంతే. తర్వాత వాళ్ళు రేట్లు ఇచ్చి పెంచుకుంటూ పోయారు, అసోసియేషన్ రేట్లు. డబ్బులు ఉండాలి దానికి కట్టాలండి, మెంబర్షిప్ వాళ్ళని కట్టండి. నేను టీవీ మెంబర్షిప్ నేను కట్టింది 2600 రూపాయలండి టీవీకి. ఇప్పుడు అదే టీవీ మెంబర్షిప్ 25,000 అండి. ఓ మై గాడ్. దానికండి మాకైతే నన్ను అడిగినప్పుడు 5,000 అండి. అప్పుడే ఇంకా అదే సరిగ్గా 50 మంది కూడా లేరండి అప్పుడు. ఓకే. అప్పుడే ఫౌండర్ అప్పుడే స్థాపించారు ఇక్కడ. అచ్చా. అప్పుడు మురళీమోహన్ గారు అన్నగారు నన్ను చంద్రలేఖ షూటింగ్లో సెట్లో చూసి, నేను కృష్ణవంశీ గారు క్లోజ్గా ఉండడం చూసి, మీరు ఆర్టిస్టా అని అడిగాడు. అవునండి అన్న. మీరు మెంబర్ అయ్యారా మాలా అన్నారు. లేదండి నాకు అవ్వండి అన్నాడు. అవుతాను సార్ అంటే అప్పుడు 5,000 ఉంటే కూడా కష్టం అనుకోండి. కరెక్ట్. అప్పుడున్న పొజిషన్. అప్పుడు 5,000 అండి. దాని తర్వాత 25 చేశారు, 50 చేశారు, 70 చేశారు, ఇప్పుడు ₹1,00,000 అంటున్నారండి. ₹1,00,000? ₹1,00,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారండి? మామూలుగా ఎక్కడ కడతారండి, ఎవడో సినిమాలు చేసి క్లిక్ అయ్యి సినిమా కూడా 3 లక్షలు 2 లక్షలు తీసుకుంటూ ₹1,00,000 అలా కట్టారా అంటారు. మరి మిగతా వాళ్ళందరూ ఎట్లా కట్టగలుగుతారు? అప్పట్లో తక్కువ ఉన్నప్పుడు చాలా మంది చిన్న ఆర్టిస్టులు అయినా సరే డబ్బులు ఉన్న వాళ్ళండి, బ్యాక్గ్రౌండ్ వెనకాల వాళ్ళు తెచ్చి ముందు కట్టేశారండి. ఓకే ఓకే. చాలా మందికి పిచ్చి ఉంటుందండి, మెంబర్ అయిపోదాం ఫస్ట్. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు షూటింగ్ చేసుకుని డబ్బులు సంపాదించుకుని మెంబర్ అవ్వాలంటే ఎక్కడ అవుతాడండి? మరి ₹1,00,000 ఎక్కడ తీసుకొచ్చి పెడతాడు? డబ్బులు ఉన్న వాళ్ళు కట్టుకున్న వాళ్ళు కట్టుకున్నారండి. ఇప్పుడు వాళ్ళు ఏ సినిమాలో చేశారో తెలియదు కొంతమంది, అందులో మెంబర్స్ అండి, చిన్న క్యారెక్టర్లు. మరి ఇంకేం న్యాయం జరుగుతుంది ఇంకా ఆర్టిస్టులకు? ఇప్పుడు న్యాయం ఉందంటే అది రూల్ పెట్టారు అంతే కదండి, న్యాయం ఉంది. వాళ్ళు ఏదో చేస్తారు, ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తూ ఉంటారు. ఓకే అంతే అండి. ఏమన్నా ఆర్టిస్టులకు వేషాలకు సంబంధించి వాళ్ళ గైడ్ లైన్స్ ఏముండదండి. ఏమన్నా ప్రొడ్యూసర్ డబ్బులు ఎగ్గొట్టేసినా ఇచ్చేస్తారండి మళ్ళీ, అది ఉన్నదా? అది ఇస్తారు. అట్లాంటివి ఏమైనా ఉంటే అసోసియేషన్లో పెడితే ఇప్పిస్తారు. కానీ ఇప్పుడు లేదండి, ఇదివరకేమో కానీ ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు ఎగ్గొట్టడం ఇప్పుడు లేదు నాకు తెలిసి. చాలా ఇదివరకు అంటే అసలు ఇచ్చేవారు కాదు కదండి. చాలా దారుణంగా ఉండేది. ఇచ్చిన చేతిలో 5,000 10,000 పెట్టి సరిపెట్టేసుకోమని నెక్స్ట్ సినిమా చూద్దామని పంపించేసేవారండి. ఏం మాట్లాడలేదు, మాట్లాడితే నెక్స్ట్ వెళ్ళరేమో. బా ఇప్పుడైతే అలాంటి సమస్య ఇప్పుడు లేదు. ఇప్పుడు నాకు తెలిసి అందరికీ కూడా పేమెంట్లు ఎంత మాట్లాడుకున్నారు, ₹10 ₹5 మాట్లాడుకున్నామండి, ఇచ్చేసి పంపించేస్తాం. పర్వాలేదండి. ఇప్పుడు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం, కాల్ షీట్స్ ప్రకారం ఇన్ టైంకి షూటింగ్ కాకపోతే మళ్ళీ ఎక్స్ట్రా కాల్ షీట్ ఎక్కువ టైం తీసుకుని డబ్బులు ఇవ్వడం అట్లా జరుగుతూనే ఉంటుంది. ఆర్టిస్టులు లేదండి, అది ఆర్టిస్ట్ లేదా, ఓన్లీ టెక్నీషియన్స్కి ఉంటుందండి. ఓకే ఓకే. మీరు టెక్నీషియన్స్ కూడా లైట్మెన్స్, లైట్ ఆఫీసర్స్ వాళ్ళకుంటే తప్పితే డైరెక్టర్కి ఆర్టిస్టులకి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే చేయటమే. కాదు బోస్ గారు, మీరు ఇంత సుదీర్ఘమైనటువంటి మీరు ఇంత ఆటుపోట్లు ఇలా తప్పుకున్నప్పుడు మధ్యలో ఇంకా బ్రేక్ చేసి పాలకొల్లు వెళ్ళిపోయి హాయిగా వేరే ఇంకేదైనా వ్యాపారం చేసుకుందాం అని అట్లా సెటిల్ అయిపోవాలని ఎప్పుడో మీరు అట్లా అనిపించలేదండి? అనిపించిన వెళ్ళవండి. అంటే ఎడిక్ట్ అయిపోయారు ఫీల్డ్కి? అడిక్ట్ అండి. వన్స్ రంగు వేసుకున్న అది వెళ్ళరండి, చాలా వెళ్ళలేరు కూడా. ఎవరు నాకు తెలిసి 10% వెళ్ళిపోతారేమో అండి. ఎందుకు నేను ఎవరిని ఇంటర్వ్యూలో ఎవరిని అడిగినా సరే ఇట్లానే చెప్తున్నారు సమాధానం. అవునండి, అది అంతే అండి. మీకు కంటి ముందు మీకు కనబడుతుంది పెద్ద అగాధం. అవునండి, ఫ్రాంక్గా మాట్లాడుకుంటే. ప్లస్ క్లిక్ అవుతామని గ్యారెంటీ లేదు, అది మిగతా వాళ్ళ పరిస్థితిలో. కానీ మీకు అవకాశాలు వచ్చినాయి, అవకాశం వచ్చింది, క్లిక్ అయ్యారు కూడా, మంచి బ్రేక్ వచ్చింది. స్టార్ డైరెక్టర్లు అందరూ మీ కొలీగ్స్, మీతోటి ఉన్నటువంటి మీతో కలిసి వచ్చినటువంటి సోకాల్డ్ యాక్టర్స్ కూడా మంచి పొజిషన్కి వెళ్ళిపోయారు. ఎన్ని పరిచయాలు ఉన్నాయి. అయినా సరే మీరు మళ్ళీ ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఎంతకాలం ఈ పోరాటం బోస్ గారు? టిల్ టు డెత్. ఏంటి సార్ మీలో ఇంత పాజిటివ్ యాటిట్యూడ్ ఏంటి? అసలు ఏంటి? అదే ఒకటి అనుకున్నాను, మంచో చెడు ఏమవుతో చూద్దాం,
అదొక కసిగా పెరిగిందా? పిచ్చండి అది సినిమా అంటే నాకు. మీ అబ్బాయి ఒప్పుకుంటున్నాడా ఇప్పుడు? ఊరుకున్నాను ఇంకా చాలా చెప్పేంత ఇది లేదండి. వాళ్ళు కూడా ఇంట్లో కూడా వదిలేసారు, నేను పట్టించుకోరు. ఇంకంతే చెప్పారు వాళ్ళు కూడా, వదిలే వచ్చేసి వ్యాపారం చేసుకుని ఏం చేసుకుంటూ ఉండాలి. అచ్చా, మరి ఎట్లా మరి ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఓకే అన్న, ప్రాబ్లం లేదు. అవన్నీ అదే చెప్పాను కదా మీకు, దీనికి లోటు లేనప్పుడు ఇంక అందుకుని అది కూడా నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వెనకాల. మరి దీన్ని కూడా డింకి కొడతా ఉంటే ఏమో మీరు అన్నట్టు అప్పుడైనా సడలిపోయేది మా కాన్ఫిడెన్స్ అంతా. అవునంటారా? నాకు తెలిసి పెద్ద స్క్రీన్ కంటే చిన్న స్క్రీన్కి బాగా ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. టీవీ సీరియల్స్కి రెమ్యునరేషన్ కూడా. అదేనండి, ఈ మధ్య సినిమాల్లో నేను ఎలాగపోవడానికి అది ఇవ్వట్లేదు, నేను కూడా ఎలాగపోవటం కారణం అదే. సీరియల్స్ అండి కాదు, దానికంటే ఎక్కువ 3 గంటలు ఎక్కువ పని చేయాలి. దర్శనాలు అది 6ంటికి ప్యాకప్ అవుద్ది, ఇక్కడ 9ంటికి ప్యాకప్ అవుద్దండి. అంతే తేడా అండి. మార్నింగ్ పొద్దున్న 6కి వెళ్ళిపోవాలి, మళ్ళీ 6, 7 కారు అంటే మన ఫస్ట్ మన సీన్లు ఉంటే తీసుకెళ్తారు, లేదంటే కొంచెం లేట్గా వస్తుంది కారు. అచ్చా, ఓకే. మధ్యలో సీన్ ఉంటే కొంచెం పడుకోవచ్చు, సీన్ గ్యాప్ వస్తుంది షూటింగ్లో, రెస్ట్ తీసుకోవచ్చు, ఇవన్నీ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇంత ఇస్తారో చేస్తారు, మెయిన్ క్యారెక్టర్లు పిలుస్తారండి వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ కొద్ది సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి ఇప్పుడు కొత్త వాళ్ళకే మెయిన్ క్యారెక్టర్లు అండి, టీవీలో చూస్తున్నారు కదా, మెయిన్ క్యారెక్టర్ ఇస్తారండి. ఇంపార్టెన్స్ ఉంటుందండి, గౌరవం ఉంటుందండి. ఓకే, మనకి ఇద్దరు బోస్ గారు వచ్చారు, అది ఆ చిన్న గౌరవం అంతేనండి. మనం కూడా వెళ్ళి చేసుకుని సరదాగా అని చెప్పి టైం పాస్ చేసుకుంటూ నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ వర్క్ చేసుకుని ఇంటికి వచ్చేస్తామండి. ఓకే, నెలకి చెక్ వస్తుందండి. ఇదో టీవీలో ఎగ్గొట్టేసేవారండి, ఇప్పుడు లేదండి అది. అవునా? చచ్చినట్టు డబ్బులు ఇవ్వాల్సింది. ఓకే, కాకపోతే 4 రోజులు లేట్ అంటారు అడిగితే. అలాగే అది కూడా కదా, ఇప్పుడే చెప్పేస్తారు ఫస్ట్నే, మన వెళ్ళే రోజునే మీకు 10 నుంచి 15 తారీఖులో చెక్ వస్తుందండి. మన ముందు మాట్లాడుకున్నప్పుడే చెప్పేస్తూ ఉంటారు. అలాగే యాజ్ ఇట్ ఈజ్ చెక్ ఇచ్చేస్తారు. ఓకే ఓకే ఓకే, బాగుందండి అది. టీవీ వల్ల జాబ్ సాటిస్ఫాక్షన్ రెండు బాగున్నాయండి. ఓకే, పడి 2 సీరియల్ పడితే చాలండి, దేవుడి దేవుళ్ళ హ్యాపీగా వెళ్ళిపోద్ది లైఫ్. నాకు తెలిసి ఇప్పుడు సీరియల్స్ విప్లవం బాగా వచ్చేసినట్టుంది కదా బోస్ గారు. ఇప్పుడు పెద్ద పెద్ద బ్యానర్స్ కూడా వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ అది మొత్తం అంతా ఇటే షిఫ్ట్ అయిపోతారని అనిపిస్తుందండి నాకు. అది ఓకే, నెంబర్ 1 అయిపోద్దండి టీవీ మీడియా. సో మీరు ఇక ఆల్మోస్ట్ అలాగే సినిమా ఫీల్డ్ గుడ్ బై కొట్టేసినట్టేనా? అలానే ఏం లేదండి, నేను యాక్టర్, నేను అది చేస్తాను ఇది చేస్తాను, వస్తే వెళ్తాను, లేకపోతే బాగా మీలటోళ్ళు ఎవరైనా తెలుసున్నా, నాకు డైరెక్టర్ ఎవరో తెలుసున్నా అంటే ఏంటి ఏమైనా ఉందా క్యారెక్టర్ ఉంటే చెప్పు అది అంటే పిలిస్తే వెళ్ళి చేసి వచ్చేస్తాను. అంటే అది చేయకూడదని ఏం లేదు కదండి, అసలు నాకు మెయిన్ అదే కదా. ఇప్పుడు ఎక్కడ మీరు అందరూ హైదరాబాద్లో ఉంటారా? లేదండి, ఊర్లో ఉంటారు. వాళ్ళ మీరు ఒక్కళ్ళే ఉంటున్నారు? ఒక్కడే, ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. దూరం వెళ్ళొస్తుంటారు. బోస్ గారు, కృష్ణానా గారు అని పేరు చెప్తేనే చాలామందికి ఒకరెవరైనా సింపతి వస్తుంది. జూనియర్ ఆర్టిస్టులు పాపం ఎంతమంది ఫైట్ చేస్తున్నారు, ఇట్లా స్ట్రగుల్ చేస్తున్నారు, చిన్న పెద్ద అలా చేసుకుంటూ వస్తున్నారు అని చెప్పని. మీ సోకాల్డ్ మీ జనరేషన్లో, అప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు మీ మాటలు చెప్తుంటే అర్థమైపోతుంది అది ఎంత ఫైట్ చేశారో. అది తర్వాత వచ్చే పిల్లలు మీ ముందు వాళ్ళు కూడా ఇట్లా చేస్తుంటే మీకు అనిపించట్లేదా వీళ్ళు కూడా మునిగిపోతున్నారా ఇందులో? గ్యారంటీగా క్లిక్ అవుతారు, గ్యారంటీ చెప్పలేదు అని కొంచెం వాళ్ళకి ఏమైనా మీరు ఏమన్నా కౌన్సిలింగ్ లాంటిది ఏమైనా సెట్లో ఉన్నప్పుడు, ఎక్కడన్నా బయట కనిపినప్పుడు, కృష్ణానగర్లో ఎక్కడన్నా గణపతి కాంప్లెక్స్ దగ్గరకు వచ్చినప్పుడు అట్లా వాళ్ళకి ఏమైనా చెప్తుంటారా? నేను ఇట్లా వద్దు అని చెప్పన్నాను, కానీ ఇప్పుడు వచ్చారనుకోండి పాపం అక్కడ పర్సనాలిటీ ఉండదు, అందరూ ఏమి ఉండదు. పెర్ఫార్మెన్స్ ఎలా చేస్తారంటే ఇలా ఒక 100 మంది ఆ టైప్ వాళ్ళు వస్తే ఒకళ్ళు ఇద్దరు పెర్ఫార్మర్స్ ఉంటారండి, మంచి పెర్ఫార్మెన్స్. వాళ్ళు పట్టుకున్నాడు వచ్చే అవకాశం వాడు క్లిక్ అయితే ఆమె చూసి అందరూ వచ్చేస్తారు. అలా కాదు, ఓకే నీకు ఇంట్రెస్ట్ ఉంది, ట్రై చేసావు చెయ్యి అని డిసప్పాయింట్ చేయద్దండి అవన్నీ కూడా. నా మెంటాలిటీ చెయ్యి, ఓకే బాగోలేదు పరిస్థితి చాలా ప్రాబ్లంగా ఉంది, ఇంటికి వెళ్ళిపోయేదని చేసుకో. ఇంక లేదు నేను లైఫ్ రిస్క్ తీసుకున్నానండి, మంచైనా చెడ్డైనా డబ్బు సంపాదించుకున్నాడు దొబ్బుతున్నా ఇది అనుకుంటే ఉండు, మెంటల్గా ఫిక్స్ అవ్వు, ఊహల్లోకి వెళ్ళిపోకు. నేను నెక్స్ట్ ఇంత కమిటీ స్టార్ని అయిపోతాను, నెక్స్ట్ ఇది నాకు ఆ కారు వచ్చేది, ఇది వచ్చే బంగ్లా, అక్కడికి వెళ్ళిపోతారు ఫస్ట్ అండి. అది కాదు, కీడించి మేలించు. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్. క్లిక్ అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి అడుక్కోవాలి ఇక్కడ అందరి దగ్గర. లేదంటే వేరే సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఆ సినిమా ఫీల్డ్ని వదులుకోలేక డిపార్ట్మెంట్ మానలో ఉన్నారండి. ఆర్టిస్ట్గా నుంచి కెమెరా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఇంకో డిపార్ట్మెంట్. ఓకే,
అలా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా వెళ్ళిపోయినా కూడా హ్యాపీ అండి. లైఫ్ డోకుండా తినడానికి ఉంటుంది, హ్యాపీగా వెళ్ళిపోద్దండి. అది కాదు నేను ఇదే పట్టు కూర్చుంటే మట్టుకే ఫేస్ చేయాలి నువ్వు కంపల్సరీ. నాకు తెలిసి ఒక 10 సంవత్సరాలు జనరేషన్ యువతలుగా మీరు పెట్టుంటే ఇప్పుడు ఇండస్ట్రీ మీరు రాక్ చేసి ఉండేవాళ్ళేమో. ఏమన్నా అప్పుడు నలుగురే హీరోలు కదా, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. కొత్త వాళ్ళకి జనరేషన్ ఛాన్స్ లేదు, కొత్త సినిమాలు లేవు, యంగ్ జనరేషన్ అలా. ప్రేమకైతే రెవల్యూషన్ వచ్చింది, తర్వాత అందరితో ఆగిపోయింది. తర్వాత ఇప్పుడు కాలేజ్ లైఫ్ కాంబినేషన్ ఇడియట్ సినిమాతో మళ్ళీ ఒకటి వచ్చింది మళ్ళీ. కానీ ఇప్పుడున్న దానికి 4-5 సంవత్సరాలు 8 సంవత్సరాలు విపరీతంగా సినిమాలు బాగా చిన్న బడ్జెట్ సినిమాలు ఇట్లా వచ్చేస్తున్నాయి. అప్పటికి వచ్చేసరికి మీరు సీనియర్స్ అయిపోయారు బాగా. నాకు తెలిసి ఆ స్లంప్లో మీరు అటు పెద్ద క్యారెక్టర్లు కాకుండా అదే అండి. నాకు మొన్న ఒక సీరియల్ ప్రొడ్యూస్ మా ఫ్రెండ్ ఉన్నాడు శ్రీరామ్. ఏ శ్రీరామ్ ఆర్టిస్ట్ అతను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఇప్పుడు. ఏం శ్రీరామ్ ఏం చెప్పవేసిపోయింది నీ సీరియల్ చెప్పంటే, ఏం చెప్తాను బోసు నీకు, అటు పిల్లడు కాదు ఇది పెద్దడు కాదు, అటు తండ్రికి ఎట్లా పోలో తెలియదు, ఇటు కొడుకు ఎట్లా పోలో తెలియదు. ఇవ్వండి ఆఖరికి తనే పాపం ఇచ్చాడండి. మంచి కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో సీరియల్లో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చాడు. చాలా మంచి క్యారెక్టర్ అండి, చాలా మంచి పేరు వచ్చిందండి. ఓకే ఓకే, అదే నేను మిమ్మల్ని అడుగుతుంది. అన్ని పేరు వస్తుంది కానీ నెక్స్ట్ అవకాశం మళ్ళీ మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. అది యనమూరి గారికి సపోర్ట్ చేశారు నన్ను బాగా. సీరియస్ తులసీదళం. ఓకే ఓకే, ఇప్పుడు ఆయన నవలసల్ని అన్నింటిలో నేను ఆల్మోస్ట్ నేను విలన్ క్యారెక్టర్ అండి ఆయన దగ్గర. ఓకే, ఆయన చేశారు. ఇంకా ఇలా మనకు తెలిసిన వర్ధన్ నా క్లాస్మేట్ అండి, బ్యాచ్మేట్ ఇన్స్టిట్యూట్లో. ఓకే, వాడు టీవీ సీరియల్ డైరెక్ట్ చేసేవాడు. అప్పుడు ఫుల్ బిజీ అండి వాడు. అంటే అప్పుడు ఆలబ్బాయి అండి హీరో, పెళ్లి చూపులు హీరో విజయ్ దేవరకొండ వాడు కొడుకే. మంచి బ్లాక్ బస్టర్ మూవీ. అక్కడ మంచి బిజీ అయ్యాడు ఆలబ్బాయి. వాడు నేను క్లాస్మేట్స్ అండి అన్న. అదే వాడు చాలా సీరియల్స్ నన్ను ప్రమోట్ చేశాడు. ఓకే, అంటే 70 స్క్రీన్ బాగుందా, బుల్లితెర బాగుందా బోస్ గారు మీకు? బుల్లితెర బాగుందండి ఇప్పుడు. అంటే అది వేరే అండి. అది క్లిక్ అయ్యి ఇది అయిపోయి ఇంకా బిజీ అయిపోతే ఆ లైఫ్ వేరే ఉంటుందండి. లేకపోతే అలాగే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పనికి పని, డబ్బులు కరెక్ట్గా వస్తున్నాయి, గౌరవం ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. అదే చెప్పిన 3 గంటలు ఎక్కువ చేయాలి వర్క్ అంతే అండి. ఓకే, మంచి ఫిజిక్ మీరు. అవునండి, బ్రహ్మాండంగా మెయింటైన్ చేశారు అప్పట్లో మీరు. మంచి యంగ్ లుక్ షాప్లా ఉండేది. బాగా సన్నబడిపోయారు. డైటింగ్ షుగర్ అండి, డైటింగ్ షుగర్ వచ్చింది. షుగర్ వస్తాం అప్పుడు షుగర్తో పాటు జాండీస్ కూడా వచ్చిందండి. 2 ఒకేసారి కొడతాం కొట్టిందండి. అప్పుడు వీకెండ్ అప్పటి నుంచి మళ్ళీ షుగర్ అది కంట్రోల్లో ఉంటుంది కానీ ఫిజికల్గా లావ్ అవ్వలేకపోయినా. అదే అంటారు అందరూ. ఫిజికల్ లావ్ అంటే ఏంది చేయాల్సింది చేస్తాం, ఇంకేం చేస్తాం. కష్టాలండి. షుగర్ వచ్చిన తర్వాత ఆరోగ్యపరంగా ఫస్ట్ చాలా కేర్ తీసుకోవాలి. ఇంకా దాని ఒళ్ళు రాకపోయినా పర్లేదులే, హెల్తీగా ఉంటే చాలు. హెల్తీగా కొంచెం ఫేస్ బాగుంటే చాలు. దానివల్ల మీకు ఏమైనా అవకాశాలు తగ్గిపోవడం అట్లా ఏం లేదా? ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది కదా. ఇప్పుడు బోసు బాగుండేవాడు, ఇప్పుడు బాగాలేదు, ఏ క్యారెక్టర్ చేస్తే బాగుంటాడా, సూట్ అవుతాడా, ఇట్లా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. మీ ఎంటైర్ సుదీర్ఘమైన ప్రస్థానంలో లక్ మీకు ప్లస్ చేసిందా మైనస్ చేసిందా అనుకుంటున్నారా? మీరు అదృష్టవంతులా దురదృష్టవంతులా? ఫ్రాంక్గా చెప్పండి. నేను దురదృష్టం ఏం కాదండి. నేను వచ్చినప్పుడు విలన్ కానీ కామెడీ విలన్ కానీ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చండి, హీరో అవ్వాలని రాలేదండి. ఓకే, అంటే నాకు అప్పుడు మోహన్ బాబు గారి దేవత సినిమా చూసి అమ్మాయి భలే చేసాడా, వెళ్ళిపోయి మనం కూడా వెళ్ళిపోయి లేకపోతే ఇండస్ట్రీ ఆగిపోయేటట్టుందని ఆ మూమెంట్లో వచ్చండి మోహన్ బాబు గారు ఆ సినిమా క్యారెక్టర్ చూసి. ఓకే, అలాగనే వచ్చండి, హీరో అవుదని ఎట్టి పరిస్థితులు రాలేదండి. నేను డ్యాన్స్ బాగా చేస్తానండి. ఓకే, చూసాను, అందరికీ తెలుసండి ఇండస్ట్రీలో. సో అంత మాత్రం హీరో అవ్వాలని ఏం లేదు కానీ డ్యాన్స్ రావాలని నాకు అవుతే ఇంట్రెస్ట్. ఇది అలా అనుకుని వచ్చాను కానీ దేవుడి వల్ల ఆ రేంజ్కి వెళ్ళకపోయినా ఒక రేంజ్కి ఆర్టిస్ట్గా వచ్చాను. గుర్తింపు బోస్ అంటే పలాను ఇండస్ట్రీలో గుర్తింపు ఉంది. జనాలు చూసిన వాళ్ళు కూడా గుర్తుపడతారు బయట. ఇప్పుడు ఇంత గ్యాప్ ఇచ్చిన కూడా ఇప్పుడు గుర్తుపడతా ఉంటారు. అది ఆ రకాన్ని అదృష్టవంతుడిని వచ్చిందానికి. ఇక్కడ మరీ వచ్చి పాపం టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది మరి కారణం ఏంటంటే బ్రహ్మాండ పిచ్చి కుక్కల్లా తిరుగుతారండి. నేను కూడా ఇంకా అలా తిరగలేదు. నేను తిరిగాను కానీ అంతలా తిరగలే. పొద్దున్నేసి ఇక్కడ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ ఆఫీస్కి వెళ్ళి తిరుగుతూనే ఉంటారు. వేషాలు రావు, వచ్చిన పక్క నుంచే పెడతారు. ఆ టాలెంటెడే. ఆ రకంగా చూసుకుంటే అదృష్టవంతుని, ఈ రకంగా చూసుకుంటే దురదృష్టవంతుని. ఇండస్ట్రీ పరంగా మీకు వచ్చిన అవకాశాలు అదృష్టవంతులు అంతే అండి. వచ్చిన బ్రేక్ సరిగా మళ్ళీ కంటిన్యూస్గా రాకపోవడం దురదృష్టం. అంతే.
ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు కాస్త పెయిన్ఫుల్గానే ఉంటుంది కదా. పెయిన్ ఏమి ఉండదండి. ఓకే, ఇలా రాసి పెట్టింది కర్మ సిద్ధాంతం. అలా మీరు కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఇంకా అవ్వకపోతే బతకలేమండి. డిప్రెషన్లోకి వెళ్ళి చచ్చిపోతాం, సూసైడ్ చేసుకుంటే అవసరమా? అంతే అంటారా? అంతే. ఇప్పుడు జరిగిన ఉదయకిరణ్ది కానీ సోకాల్డ్ అబ్బాయి ఎవరో ఒకతను ప్రకాష్ అతను చనిపోయాడు, ఒక టీవీ ఆర్టిస్ట్. ఇవన్నీ రీజన్స్ కూడా అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయానండి వెళ్ళారు. ఇంకా అదర్ వ్యాగేషన్స్ ఏమైనా ఉంటామో. ఓకే. బతకడానికి 1,00,000 పనులు చేస్తున్నారండి ఇప్పుడు కుర్రోళ్ళందరూ. మాలా ఆకలికి కట్టుబడి లేరండి ఈ రోజుల్లో. నేను గ్యారంటీ చెప్తాను. చెన్నైలో ఫుడ్ ఉన్నా కూడా ఒకసారి లేనప్పుడు అలా పడి ఉండేవాళ్ళు అండి. ఏ తప్పుడు పనులు చేసేవాళ్ళం కదండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన జనరేషను తప్పు చేయటం, ఏదో ఒక స్మగ్లింగ్ చేయటం, లేకపోతే ఇంకోటి చేయటం, లేకపోతే అమ్మాయిలని ఇలా ఎత్తుకెళ్ళిపోవటం, లవ్వులు అంటాం, ఇవి ఎన్ని తప్పుడు పనులు. ఎందుకు బతకలేకపోతున్నారు వాళ్ళు, ఆకలికి ఉండలేకపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అనుకున్న గోల్ ఒకటి, అదే ఇక్కడ వచ్చిన తర్వాత ఏం లేదు. అప్పుడంటే అలా ఉండేవాళ్ళం, ఒకరు సహాయం చేసుకునేవాళ్ళం అండి. ఓకే. ఇప్పుడు నా దగ్గర లేదనుకోండి, నెల నువ్వు కట్టారా బాబు అంటే కట్టేసాడు అద్దీ. లేదా డబ్బులు ఎవరు వెళ్ళంటే అడగక్కర్లేదండి, పూసుకొని డబ్బులు వెళ్తాం టిఫిన్ చేయటం. అలా నా దగ్గర ఉంటే నేను తీసుకెళ్ళటం, ఇద్దరు లేదా నోరు మూసి కూర్చోవటం. అంటే తక్కువలేండి, ఇది చాలా తక్కువ అది. అలాగే ఇప్పుడు ఆగలేకపోతున్నారు, లగ్జరీకి అలవాటు పడిపోతున్నారు. బయటికి వెళ్ళాలి, మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలి, అమ్మాయిని తిప్పాలి. మరి ఇది ఒక తోక, మరో లవ్ అని. నీకే డోలు లేదు, దోళకం ఏదో సామెత ఉంది అలాగా. మళ్ళీ దీన్ని తిప్పడానికి డబ్బులు సంపాదించాలి. ఆడపిల్లలు కూడా అలాగే వచ్చేస్తున్నారండి ఇష్టం వచ్చినట్టు. వాళ్ళు ఏంటి పర్సనాలిటీలు ఉండవు, ఏముండవు, మోజు మీద వచ్చేసి వచ్చిన తర్వాత ఇంకంతే. వచ్చిన తర్వాత ఇంకేముంది, 2-3 వేషాలు చెప్తారు, చిన్న చిన్న నుంచో పెట్టి క్యాట్లు మెయిన్ క్యాట్లు ఎవరు కదండి ఇస్తారు. ఆ తర్వాత ఇంకా తప్పదు, రూట్ మార్చాలి. మారుస్తున్నారండి, మార్చాల్సిందే అండి. దీనికి ఇక ఫుల్ స్టాప్ పెట్టడం కానీ లేదు, ఏం లేదు, ఇలా వెళ్తానే ఉంటుంది, చక్రంలా తిరుగుతూనే ఉంటుందండి. అంటే మీ కళ్ళ ముందే ఇంతమంది ఇట్లా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఇలా వెళ్ళిపోతున్నారు. కానీ ఇవన్నీ చూస్తుంటే ఒక రకమైనటువంటి మీకు ఒక వైరాగ్యం లాగా, ఎందుకు ఇక ఇప్పటికైనా వదిలిపెట్టిపోదాం అని కూడా మీకు రావట్లేదు. గ్రేట్ అండి. ఎందుకంటే ఆ పట్టిన పట్టనే పట్టి వస్తుందేమో చూద్దాం. ఆశ, మనిషి ఆశాజీవి అండి, ఆశ మీద బతకాలి. రాలేదు ఓకే, ఉన్న దాంట్లో వెళ్ళిపోతున్నాం కదా హ్యాపీగా, ఏదో సీరియల్ చేసుకుంటున్నాం, 4 డబ్బులు వస్తున్నాయి, శుభ్రంగా వెళ్తున్నాయి. మనకి దేవుడు అంతే ఇచ్చాడు అనుకుంటానండి. కానీ మీరు కుటుంబానికి దూరం అయిపోయినట్లు అనిపించట్లేదా? అది వెళ్తావునండి, దూరం అనుకోండి, తప్పదు, ఇంకా తప్పదు దీంట్లో ఉన్నప్పుడు. నాకు తెలిసి ఇప్పుడు నేషనల్ చాలా డ్రగ్ కల్చర్ మీద చాలా బాగా ఎక్కువ వచ్చేస్తున్నాయి. నిజంగా అది ఉందా అండి, లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి దాన్ని ఆపాదించడమా, లేకపోతే ఇండస్ట్రీ దానికి ఎడిక్ట్ అయిపోవటమా, దానికి ఎట్లా జరుగుతుంది అసలు? ఉందండి, లేకుండా ఎవడొచ్చి ఆపాదించడండి. అవునా? మన సైడ్ నుంచి కూడా ఉంటుంది, ఏదో లేకుండా ఉండదండి, ఉందండి. సో వాళ్ళందరూ అంటే కదా వాళ్ళు వచ్చేది, వీళ్ళు ఎవరు లేకపోతే ఆడికి వస్తారు ఇక్కడికి డ్రగ్స్ తీసుకుని. మొత్తం దానికి ఎడిక్షన్, డైరెక్టర్ కానీ యాక్టర్లు కానీ. ఇప్పుడు అంటారు కొంతమంది 6 ప్యాక్ చేసే వాళ్ళందరూ కూడా అంతసేపు చేయాలంటే కంపల్సరీ జిమ్కి వచ్చే చెప్తారంటండి తీసుకోమని. లేదా అంత స్టామినా మీకు ఎక్కడ వస్తుంది? 8 గంటలు 9 గంటలు కష్టపడాలి మీరు జిమ్ అంటే, 6 ప్యాక్ అంటే. అంతసేపు మనిషి కష్టపడుతుంటే హెవీగా ఎక్కడి నుంచి వస్తుంది మీ స్టామినా? ఎంత ఎంగైనా పడాల్సిందే. సో అది పడితే వీళ్ళకంటే నేను విన్నదండి, నేను విన్నది, అది పడితే ఒక ఉత్తేజం వస్తుందండి. ఆ స్వింగ్లో కొడతా ఉంటారు, పంపింగ్ చేస్తూ ఉంటారు, ఆటోమేటిక్ బాడీ బిల్డ్ అవుతూ ఉంటుందండి. అది కూడా వాళ్ళే ఇంత తీసుకోమంటారు, ఏదో ఇంత తీసుకో చేస్తారని కంపల్సరీ జిమ్కి వెళ్ళే వాళ్ళు అందరూ పెద్ద పెద్దలు కానీ యూనివర్సిటీ మిస్టర్ యూనివర్సిటీ వాళ్ళందరూ కూడా తీసుకుంటారు. నాకు నేను చదివింది 10 మంది చెప్పింది నండి. ఓకే. సో నెక్స్ట్ ఏంటి రాబోయే జనరేషన్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే నేను ఈ ప్రశ్న ఎవరిని అడగలేదు, మిమ్మల్ని మాత్రమే అడుగుతున్నాను. ఎందుకంటే ప్రొడ్యూసర్ కొడుకులు హీరోలు అయిపోతున్నారు, ఎస్ సార్, డైరెక్టర్ కొడుకులు హీరోలు, స్టార్ హీరోల కొడుకులు హీరోలు. కానీ మీరంతా కష్టానికి ప్రతిరూపం. మీరు పాలకుల నుంచి వచ్చి ఒక ప్యాషన్గా ఉండి, తిన్నా తినకపోయినా, ఫ్యామిలీకి దూరమైనా, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఫ్రెండ్స్ సర్కిల్ ఉండి కూడా ఇంకా స్ట్రగుల్ చేస్తూనే ఉన్నారు. మా ఐఓటీ ప్రేక్షకులకి రాబోయే జనరేషన్ ఎట్లా ఉండాలని మీరు అనుకుంటున్నారు?
వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? సినిమానే ప్రపంచంగా వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇరుక్కుపోకుండా ఉండే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి డైరెక్షన్ నాకు కావాలి. ఇప్పుడు అప్పుడు కూడా లక్కీ ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారు కూడా వెనకాల ఎవరు సపోర్ట్ లేరు కదండి ఆయన. అవునవును, ఆయన చాలా అప్పుడు కృష్ణ గారు, రామారావు గారు ఈ టైంలో ఉన్నప్పుడు చిన్న హీరోగా వచ్చారు. అక్కడ రామారావు గారు పక్క తప్పుకోవడం కానీ, అంటే ఆయన పార్టీలో చిన్న ఇలా దారి వచ్చింది. ఇందులో టాలెంట్ ఉంది, కసి అన్నీ ఉన్నాయి ఆయనకి. ఆయన గురించి చెప్పడానికి మనం ఎవరైనా సరిపోగానండి. అట్లా 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 ఇలా వచ్చాడండి ఆయన పైకి. ఇప్పుడు ఆ తర్వాత నాకు తెలిసి అలా వచ్చిన వాళ్ళు శ్రీకాంత్ ఒకడండి. శ్రీకాంత్ అలాగే సపోర్ట్ అంటే వచ్చిన తర్వాత కొంతమంది మంచి బిహేవియర్, బోస్ మంచి చూడరా, పాపం నెమ్మదిస్తుడు బాగుంటాడు అందరు ఆ పేరుతో కూడా అట్లా వచ్చి టాలెంట్ పైకి వచ్చింది శ్రీకాంత్ ఒకడండి. ఓకే. తర్వాత రవితేజ బాగా చాలా స్ట్రగుల్ అండి. ఆడు స్ట్రగుల్ పడ్డాడు. ఓకే ఓకే. అతను బాగా మీ ఫ్రెండా? బాగా ఎవరి ఫ్రెండ్స్ కదండి ఇప్పుడు కూడా. ఇప్పుడు అదే చెప్పాను కదా నేను. ఒకసారి మాత్రం నేను సార్ నమస్కారం నుంచోను, అంతే వచ్చేటమే. రిసీవ్ చేసుకుంటాడా? రా అంటే తీసుకుంటాడా? లేదా ఆడ ఇలా చూస్తా, మీరు 2 సార్లు ఇలా చూస్తాను అయిపోతాను. ఓకే, అంతే కదండి. మీరు నాకు గౌరవిస్తాను, నేను మీకు డబ్బులు గౌరవిస్తాను. ఏమనంటే అంతే. అంటే మేము ఒరేవరే మాకు తిట్టుకున్నా అంత క్లోజ్గా ఉండేవారు అండి. ఓకే. శ్రీకాంత్ కూడా అందరం, బ్రహ్మాజీ, శ్రీకాంత్, చిన్న, నేను, వీళ్ళందరూ. సో రవితేజ కూడా అట్లానే అలాగా ఎవరు సపోర్ట్ లేకుండా వచ్చి నిలబడ్డాడు, స్టార్ నిలబడి. అప్పుడు మీరు అన్నట్టు స్టార్ కొడుకులు, డైరెక్టర్ కొడుకులు, వీళ్ళందరూ కొడుకులు వస్తానంటే వచ్చారు. వాళ్ళకు సినిమాలు వస్తూనే ఉంటాయండి, రాపని తీసుకుంటూ ఉంటారు. డబ్బులు ఉంది కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి మంచి పొజిషన్ వచ్చే వరకు నీకు ఎవరు అసలు వేషం ఎవరే కష్టం. నీకు ఆ వేషం వచ్చిందో నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. మంచి వేషం పడాలి, మంచి వేషం ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకుని సినిమా హిట్ అవ్వాలి. ఇన్ని ఉంటాయండి. ఇలాంటి వచ్చినప్పుడు బాగా 1-2 సార్లు ఆలోచించుకుని ఇంతమంది ఉన్నాం మన హీరో అవటం అనేది ఎవడో ఒకడు అవుతాడు. ఇలాగా నేను చెప్పాను ఇప్పుడు శ్రీకాంత్ ఇలా అయ్యారు, అలా ఎవడో అవుతాడు తప్పండి. జనరేషన్ వచ్చి ఇప్పుడు హీరోలు స్టార్ కొడుకులే వాళ్ళు హీరోగా యాక్సెప్ట్ చేయట్లేదు ఆడియన్స్ కొంతమంది. కరెక్టే. వాళ్ళే విలన్ గాను మంచి మంచి క్యారెక్టరైజేషన్ అట్లా చేసుకుంటూ వెళ్తున్నారు. అంత సపోర్ట్ ఉండి అంత ఇది ఉండి వాళ్ళు అలా అన్నప్పుడు మన స్థాయి ఏంటి, మనం ఎట్లా అన్నీ ఆలోచించుకుంటే ఎస్ ఫేస్ చేస్తాను, నేను ఒకటే చెప్తాను, లైఫ్ రిస్క్ చేస్తాను అనుకుంటే రా, లేదు అటు ఇటు ఉంటే చూడు తప్పులేదు. కొన్నాళ్ళ చోటలు మరి వయసు అయిపోయే వరకు చూసి అప్పుడు వద్దంటే వేస్ట్ అది. ఇప్పుడు చూసుకో టక్కటక్క 2-3 సంవత్సరాలు అంటే మనం 2-3 సంవత్సరాలు తెలియదు కాదండి. ఏమో 50 ఏళ్ళు కూడా రావచ్చు. అదే ఆస్తి ఉన్నారు మీరు ఇప్పటిదాకా. ఏమోనండి ఇప్పుడు హీరో అవుతాను కాదండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవ్వచ్చుగా. ఉండవచ్చు. అవును, దానికి ఏజ్ లిమిట్ ఏమి ఉండదు కదండి. అట్లా ఆడినా నేను దాన్ని నమ్ముకుంటూ ఏమో వస్తుందేమో. ఓకే, మీరు 50 టచ్ అయ్యారా? అయినండి. అలా అనిపించట్లేదు. అదే మైనస్ అంటారా? మరీ లేతగా అయిపోయి రాముడు మంచి బాడలా కనపడేసరికి. థ్యాంక్ యూ బోస్ గారు. థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మీరు చాలా మనసు విప్పి మాట్లాడారు. మీరు పడుతున్న కష్టాన్ని కళ్ళ నుంచి బయటికి రానియట్లా. నేను శతవిధాల ప్రయత్నం చేశాను, కానీ చాలా బ్రాంచ్గా ఉండి నిజంగా మీరు చాలా రోల్ మోడల్ అండి. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎంత డ్రిల్ చేస్తున్నా కూడా రేపు అనేది నాకు రోజు ఒకటి వస్తుంది. ఆ మంచి రోజు కోసం ఆశగా ఉన్నాను. ఎందుకంటే కళ మీద ఎంత అభిమానం ఉందో మీకున్న ఆ ప్యాషన్ అనుకుంటుందండి, అది భక్తి. దాంతో మీరు డ్రైవ్ చేసుకుంటున్నారు. తప్పకుండా చరిత్రలో నిలిచిపోయే రోజు అనేది మీకు తప్పకుండా రావాలని మనసా వాచా భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో కైండ్ ఆఫ్ యూ. డోంట్ ఫర్గెట్ టు షేర్, సబ్స్క్రైబ్, లైక్ యోయో టీవీ.